నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. రెక్కలు లేకున్నా ఎగరాలని చూసేదే మహిళ. కానీ అలాంటి మహిళని ఈ మధ్య కాలంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక మహిళ కేవలం వంటగదికే పరిమితం అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక ఉమెన్, ఒక మహిళ ఏదైనా చేయగలదు, ఏదైనా చేసి నిరూపించగలదు, చేస్తూనే ఉండగలదు. అసలు ఆ మహిళ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. సో అలాంటి ఒక మల్టీ టాస్కింగ్ వర్క్ చేసే మహిళ దగ్గరికి మనమైతే వచ్చేసాం. సో తను ఎవరు అని మీకు కూడా చాలా ఆతృతగా ఉందని నాకు అర్థమైంది. నాకు ఫస్ట్లీ అంటే తన గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఎప్పుడెప్పుడు తనతో వెళ్ళి మాట్లాడాలి, అసలు ఇన్ని పనులు తను ఎలా చేయగలుగుతుంది అని నేను కూడా చాలా వెయిట్ చేశాను అనమాట. సో తనే డాక్టర్ నాగమాధురి. సో షీ ఈజ్ ఆప్థమాలజిస్ట్, అలాగే కర్ణాటక్ మ్యూజిషియన్, అలాగే సింగర్ అనమాట. వావ్, ఒక్క మనిషి ఇన్ని పనులు ఎలా చేస్తుంది? అలాగే తన పిల్లలను చూసుకుంటుంది, తన ఫ్యామిలీని చూసుకుంటుంది, తను ఆ హాస్పిటల్ కి CEO అనమాట. సో ఈ పనులన్నీ అసలు తను ఎలా చేస్తుంది? ఒక రోజులో తను మ్యూజిక్ ఎలా నేర్చుకుంటుంది, అలాగే స్టూడెంట్స్ కి మ్యూజిక్ కూడా నేర్పిస్తుంది. వావ్, ఆసమ్ కదా. మరి అలాంటి ఒక మహిళ దగ్గరికి మనం వెళ్తున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, మీకు కూడా కదా. సో వెళ్ళి తనతోనే డైరెక్ట్ గా మాట్లాడదాం. అసలు తనకి టైం ఎలా కుదురుతుంది, ఇవన్నీ చేయడానికి ఎవరు ఇన్స్పిరేషన్, ఎలా ఇవన్నీ చేస్తూ వచ్చింది. సో తనని అడిగి తెలుసుకుందాం, పదండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం. వావ్, బ్యూటిఫుల్ వాయిస్ అండి. ఓ, చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. అక్కడి వరకు వినిపిస్తుంది మీ వాయిస్. యా. సో ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఫైనల్గా మన హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. నాతో పాటు ఉన్నారు నాగమాధురి గారు. సో ఆవిడ మ్యూజిక్ జర్నీ ఎలా సాగుతుంది, ఆప్థమాలజిస్ట్గా, డాక్టర్గా ఎలా జర్నీ సాగుతుంది, అసలు పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీకోసం మేము హైదరాబాద్ నుంచి ఒంగోలుకి వచ్చామన్నమాట, మిమ్మల్ని వెతుక్కుంటూ. థ్యాంక్స్ అండి. మా ప్రోగ్రామ్కి అంటే ఒక ఉమెన్ అనమాట, రెస్ట్ లేకుండా అన్ని మల్టీ టాస్కింగ్ చేసే ఒక ఉమెన్గా మిమ్మల్ని కోసం వెతికి మరీ మీకోసం వచ్చాము అనమాట. థ్యాంక్స్ అలాట్. అవును, చాలా 2 months నుంచి అడుగుతున్నారు, బట్ ఇవాళ కుదిరింది ఫైనల్గా. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఎలా ఉన్నారు, ఎలా నడుస్తుంది జర్నీ, ఎలా ఉంది లైఫ్ జర్నీ? బాగుంది. ఓకే, చాలా హెక్టిక్గా కూడా ఉంది. ఓకే, ఎలా ఉన్నారు ఫ్యామిలీ అంతా? అందరూ బాగున్నారు. ఓకే, మీకు ఒక అబ్బాయి అని విన్నాను. బాబు 5 years old. ఓకే, అమ్మ నాన్న ఎలా? అందరూ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మదర్ ఫాదర్ అందరూ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, డాడీ ఇంజనీరింగ్ పంచాయత్ రాజ్లో చేశారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మదర్ సెంట్రల్ గవర్నమెంట్లో చేశారు, అకౌంట్స్ జనరల్ ఆఫీస్లో చేశారు. సో నాకు ఒక సిస్టర్, తను సాఫ్ట్వేర్ సైడ్ ఉంది. షీఈ్ ఆల్సో ఇంటూ మ్యూజిక్. ఇద్దరు పాడతారు కలిసి పాడేవాళ్ళం. బట్ నౌ బికాస్ అవర్ కొంచెం లైన్స్ డిఫరెంట్ అయిపోయాయి కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, ఇప్పటికీ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? ఇప్పటికీ నన్ను అదే ఇట్ టేక్స్ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ అంటారు. సో ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్. నేను ఇప్పటికీ చైల్డే, హంపర్డ్ చైల్డే, కిడ్. అలా ఉన్నాను కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఎలా ఫీల్ అవుతారు? ఈవెన్ దో ఐఎమ్ ఇండిపెండెంట్, సో కాల్డ్ మీరు అందరూ ఇండిపెండెంట్ అనుకున్నా కూడా దే ఆర్ ఆల్ ద ఫోర్సెస్ బిహైండ్ మై గ్రోత్, సక్సెస్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే. ఏమంటారు అమ్మా నాన్న మిమ్మల్ని చూసి, ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? మై మామ్ అండ్ డాడ్ ఆర్ వెరీ సింపుల్ అండి. దే ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్, వెరీ సింపుల్. చాలా డిసిప్లిన్, చాలా కల్చరల్ వాల్యూస్, చాలా బాగా పెంచారు. ఐ హ్యాడ్ లవ్లీ చైల్డ్హుడ్. సో ఏదైనా ఐఎమ్ ప్రివిలేజ్డ్. అంటే చాలా బాగా నా చైల్డ్హుడ్ వాజ్ వెరీ గుడ్. ద రీజన్
for all these good values is because of my childhood's exposure. yes. వాళ్ళు ఏది కాదు అనరు. ఎప్పుడైనా సరే నాకు ఇప్పటి వరకు నాకు నో చెప్పింది ఇప్పుడు లేదు. సో అలా కాబట్టే నేను చేయగలిగాను. లైక్ నా ఎంబీబీఎస్ జర్నీలో దే యూస్ టు పిక్ మీ అప్, దే యూస్ టు డ్రాప్ మీ. సో విమెన్కి ఎక్స్ట్రా కేర్ అవసరం గర్ల్స్కి. అంతేకాకుండా మ్యూజిక్ తీసుకువెళ్ళి తెచ్చేవాళ్ళు వాళ్ళు లేకపోతే ఇవాళ ఇక్కడ నేను లేదు. ఓకే, అక్క ఎలా ఉన్నారు? అక్క కాదు, సిస్టర్ అంటే చెల్లెలు. ఓకే, చెల్లి మీకంటే. ఓకే, మీరే చిన్నగా ఉన్నారు, మీకు ఇంకో చెల్లెలు ఉందా? నిజంగా? సో అంటే ఇంకా ఇంటర్వ్యూలో బాగా మాట్లాడతాను. లేదు, నిజంగా నేను మీ రీల్స్ చూస్తే అప్పుడు అనుకున్నా కొంచెం పెద్దనేమో అని. లేదు, మీరు రియల్ గా చూస్తుంటే చిన్నగానే ఉన్నారు. మై ప్రొఫెషన్ అదే చాలా చిన్న ఏజ్లో ఐ బికమ్ అన్ ఆంట్రప్రెన్యూర్. కమింగ్ టు అడ్మినిస్ట్రేషన్ అట్ వెరీ యంగ్ ఏజ్. సో దానివల్ల బికాస్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఐ హ్యాడ్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ బిగ్. అవును, ఎందుకు అంటే కొన్ని థింగ్స్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు టెల్ పీపుల్, ఐ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ పీపుల్. సో ఇన్స్ట్రక్షన్ వినాలి అంటే మనం అలా కనపడి ఉండొచ్చు. బట్ చూడండి 20s లోనే మీరు ఆంటర్ప్రినర్ గా ఉన్నారు అని చెప్తున్నారు. మేము చూడండి ఇంకా ఇలాగే ఉన్నాం. అలా మా వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇంత తొందరగా సక్సెస్ అవ్వాలి లేదంటే కష్టపడాలి ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్ అవ్వాలి అనే నా జర్నీని బిగిన్ చేశాను అంతే. నేను చదువుకున్నాను ఇప్పటి వరకు. ఐ బీన్ గెయినింగ్ నాలెడ్జ్. ఎంబీబీఎస్ చేశాను, తర్వాత పీజీస్ చేశాను. ఎన్ని డిగ్రీస్ చేశారు అసలు? ఐ హావ్ డన్ మై పీజీ అండ్ ఐ హావ్ డన్ మై ఫెలోషిప్ ఇన్ ఆఫ్థమాలజీ. ఓకే, ఐ హావ్ డన్ 2 పీజీస్, వన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, ఒకటేమో నేషనల్ గవర్నమెంట్ నుంచి చేశాను. ఆ తర్వాత ఐ హావ్ డన్ మై ఫెలోషిప్ in ophthalmology in glaucoma and phaco surgery. So surgical branch nadi ophthalmology. ఆ తర్వాత I am into hospital administration. I take care of one heart hospital which is my husband's, and also my hospital. I'm a clinician also there, consultant ophthalmology. So entrepreneur ga. ఇన్ని బాధ్యతలు అసలు ఎలా అండి? ఎలా మీరు ఇన్ని బాధ్యతలు మోస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ వీళ్ళకి టైం ఇస్తూ అటు సింగింగ్, ఇటు మ్యూజిక్, ఇటు డాక్టర్గా? ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఆల్వేస్ కాంప్రమైజ్డ్. దర్ ఇస్ నో ఫ్యామిలీ టైమ్, ఇట్స్ ఆల్వేస్ కాంప్రమైజ్డ్. సో క్వాలిటీ టైం ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ క్వాంటిటీ అనేది బికాజ్ వీఆర్ డెస్టిన్ టు డూ సంథింగ్ ఎల్స్, వీ హ్యావ్ టు ఫోర్గో ఫ్యూ థింగ్స్ అంటారు కాబట్టి సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ అంటారు. పెళ్ళికి ముందు ఎలా ఉండేది, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంది జర్నీ? పెళ్ళికి ముందు నాకు ఎప్పుడు చదవడము, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ డూయింగ్ ఆర్ట్, చదువు, గెయినింగ్ నాలెడ్జ్, డూయింగ్ సమ్ వర్క్. ఐఎమ్ వర్కహాలిక్. ఓకే, తర్వాత కూడా అలాగే ఉంది, ఏం మారలేదు. హస్బెండ్ ఎలా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు? మీ హస్బెండ్ హి ఇస్ అ కార్డియాలజిస్ట్, చాలా బిజీ పర్సన్. సో కార్డియాలజీ ఇస్ ఎమర్జెన్సీ బ్రాంచ్. ఈజ్ అ వెరీ గుడ్ ప్రాక్టీషనర్ అట్ ఒంగోల్. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ యంగ్ ప్రాక్టీషనర్స్లో హీ హాస్ గాట్ హిస్ నేమ్. ఓకే, సో చాలా సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ ఇవాళ కూర్చొని మాట్లాడాను. దట్ ఈస్ ద సింగిల్ ఆన్సర్ ఐ కెన్ గివ్. సో ఆల్ ద అంటే ఏది నో చెప్పరు. అందరికీ అలా ఉండాలి. అంటే నార్మల్గా ఉమెన్కి అలాంటి సపోర్ట్ చేసే హస్బెండ్ ఉండాలి. ఏది చేసినా నో అనకుండా మంచి చెడు చెప్తూ. సో అలా మీ హస్బెండ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇన్ఫ్యాక్ట్ అంటే ముందు మేమిద్దరమే ఉండేవాళ్ళం, బట్ ఆఫ్టర్ కమింగ్ టు ఒంగోల్ లైక్ 3 years అయింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కిడ్నీ చూసుకుంటారు మై పేరెంట్స్ అండ్ మై ఇన్లాస్. సో వితౌట్ దేర్ సపోర్ట్, అంటే మన చిల్డ్రన్ ఎప్పుడైతే హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ఉంటారో అప్పుడే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఆర్ వీ కెన్ డూ ఎనీథింగ్. సో హీ సేఫ్ ఇన్ దేర్ హ్యాండ్స్ అనే భరోసా అండ్ ఉంది కాబట్టి టుడే ఐఎమ్ లైక్ దిస్.
చూస్తారు కదా అసలు అంటే మల్టీ టాస్కింగ్ అనమాట, అటు హాస్పిటల్ ఇటు ఫ్యామిలీ అన్నీ చూసుకొని ఇంత బాధ్యతగా ఉన్నారంటే గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా. హోమ్ మినిస్టర్ అనే పదానికి మీరు సరిగ్గా సరిపోతారు. ఐ డోంట్ థింక్ సో. అంటే ఫ్యామిలీకి అంత ఇస్తున్నానో లేదో వాళ్ళే చెప్పాలి తర్వాత మేము కనుక్కుంటాంలేండి. తప్పకుండా. సో మరి మీ జర్నీ, అసలు మీ డాక్టర్ జర్నీ ఎలా ఉండబోతుంది, మ్యూజిక్ అసలు ఎలా ఉంటుంది, అది మనం ముందు ముందు వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, తప్పకుండా చూద్దాం పదండి. అసలు మన హాస్పిటల్లో చూస్తే సో స్మార్ట్ విజన్ హాస్పిటల్స్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. తర్వాత మా ఫాదర్ ఇన్ లా కూడా ఇక్కడ 40 yearsగా ప్రాక్టీషనర్, వెరీ సీనియర్ మోస్ట్ ప్రాక్టీషనర్ వివిఎస్ వరప్రసాద్ గారు అని. సో జనరల్ మెడిసిన్ అండ్ చెస్ట్ ఫిజిషియన్ ఆయన. వారు తెలియని వారు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండరు. సో వారు అండ్ మా అత్తయ్య గారు, సో షీ వాజ్ అ లెక్చరర్ ఫర్ ఫ్యామిలీ. షీ హాస్ గివెన్ జాబ్ చేసి తను ఇవాళ అందరినీ చూస్తున్నారు. అండ్ షీఈస్ ఇంటూ ఆల్సో లైక్ మెడికల్, ఫార్మసీ అండ్ ఆల్ బిజినెస్ చూస్తారు. అండ్ ఎస్పెషలీ లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫర్ మై కిడ్, దే ఆర్ అవైలబుల్. సో విత్ దేర్ సపోర్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్. మా పేరెంట్స్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, వెన్ ఐ వాజ్ లెర్నింగ్, మొత్తం మా పేరెంట్స్ చూసుకున్నారు. సో అలాగా మా పేరెంట్స్, మా సిస్టర్, మా ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ ఇస్ అ వెరీ బిజీ కార్డియాలజిస్ట్. అంటే కార్డియాలజీ అనేది చాలా ఎమర్జెన్సీ బ్రాంచ్. సో ఎక్స్పెక్టింగ్ థింగ్స్ అండ్ టైమ్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆల్సో అ సిన్. ఎందుకు అంటే దట్ ఆ బ్రాంచ్ అలాంటిది. పీపుల్ ఇన్ దట్ నీడ్ అ లాట్ ఆఫ్, ఎందుకంటే వస్తారు 1 minute దే గాన్. You know about heart attacks, right? So he's a kind of person who deals with all of them. So ఆ schedule ఉన్నా కూడా he is a very artistic person. He travels a lot. He listens to, he's a very music lover. తర్వాత చాలా మూవీ బఫ్, చాలా చూస్తారు. సో ఆల్ దిస్ ఎక్స్పోజర్ ఐవ్ గాట్ డౌన్ ద ఇయర్స్ ఇస్ బికాస్ ఆఫ్ మై ట్రావెలింగ్, బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా బ్రాటప్ అదే చెప్పాను, నా చైల్డ్హుడ్. కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ వాళ్ళు, మా తాతగారు వాళ్ళంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో దే హవ్ డన్ వెరీ గుడ్ పోస్ట్. అంటే ఆల్ ఆర్ డాక్టర్స్. మా తాతగారు వచ్చేసేసి హ్యాస్ డన్ లైక్ హెల్త్ సెక్రటరీగా చేశారు హైదరాబాద్లో. అండ్ మా చిన్న తాతగారు ఫస్ట్ న్యూక్లియర్ మెడిసిన్, హీఈస్ అ డాక్టర్. సో మై డాడ్స్ బ్రదర్స్ ఆర్ డాక్టర్స్, మై మామా ఈజ్ అ డాక్టర్. ఎవ్రీవన్ ఈజ్ అ వెరీ లైక్ వీళ్ళ ఫ్యామిలీస్లో చీఫ్ ఇంజనీర్స్ అండ్ ఆల్. సో ఐవ్ కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ బ్యూరోక్రాట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వాళ్ళ మాటలు వింటూ, అంటే ఎప్పుడైనా కూర్చుంటే మా ఇంట్లో డిస్కషన్స్ ఆర్ ఆల్ అబౌట్, వీ డోంట్ టాక్ అబౌట్ ఆల్ దీస్. చాలా బాగుంటుంది అన్నమాట. డిస్కషన్స్ ఆర్ అబౌట్ పాలిటిక్స్, అబౌట్ మ్యూజిక్, అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద నేషన్ టుడే. సో ఆల్ దట్ ఎక్స్పోజర్, అవును, అన్ని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. సో చిన్నప్పటి నుంచి అలా పెరగడం వల్ల మీరు మాట్లాడుతుంటే కూడా వినాలనిపిస్తుంది అనమాట. ఏం మాట్లాడతారు, నెక్స్ట్ ఏం మాట్లాడతారు. సో ఆ చైల్డ్హుడ్ నాకు దొరికినందుకు ఐమ్ ప్రివిలేజ్డ్, కమింగ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ లైక్ దట్. అండ్ మళ్ళీ అలాంటి ఫ్యామిలీ కమింగ్ ఇన్ టు అ ఫ్యామిలీ లైక్ దట్, దట్స్ ఆల్ మై బ్లెస్సింగ్స్. నాగమాధురి గారు, మీరే కాకుండా మీ హస్బెండ్ గారు కూడా డాక్టర్ అని విన్నాం, వాళ్ళ డాడీ కూడా డాక్టర్ అని విన్నాం. అసలు మా హస్బెండ్ పేరు డాక్టర్ బిఎంవికే కృష్ణ చైతన్య కార్డియాక్ సెంటర్ అధినేత. దట్ ఆ హాస్పిటల్ చెప్పాను కదా, నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను దాంట్లో. సో వారు ఇక్కడ యంగ్ కార్డియాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఓకే, చాలా ప్రఖ్యాత, ఇప్పుడు ఫేమస్ కార్డియాలజిస్ట్. ఓకే, ఓ నైస్. మీ మామయ్య గారు డాక్టర్ బివిఎస్ వరప్రసాద్ గారు, 40 years ప్రాక్టీషనర్, చెస్ట్ ఫిజిషియన్. ఓ నైస్. సో ఇప్పుడు నా స్మార్ట్ విజన్ హాస్పిటల్స్ వచ్చేసి మా డాక్టర్ బిఎంవికే చైతన్య గారి ఫ్రెండ్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారు. ఓకే. అండ్ వారిది. సో 14 branches వరకు ఉన్నాయి స్మార్ట్ విజన్ హాస్పిటల్ అనేది. అది మనం ఇక్కడ ప్రకాశం వరకు నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే. నాకు డాక్టర్ రాజేందర్ రెడ్డి సార్ అని కూడా ఉన్నారు, వారు కూడా హెల్ప్ చేస్తారు. ఈస్ ఫ్రమ్ నెల్లూరు. సో వీళ్ళందరి ప్రోత్సాహంతో మనము ఇక్కడ స్మార్ట్ విజన్ ని రన్ చేస్తున్నాను. బాబు ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 5 years. అభిషేక్ భార్గవ్. ఓకే. సో నా ఆల్బమ్స్ అన్ని ఏబీ ఎంటర్టైన్మెంట్స్.
సో వాడు హీస్ ద మెయిన్ రీజన్, హీస్ ద రీజన్ ఫర్ మై సింగింగ్ ఆల్సో. వాడి కోసం నేను మళ్ళీ మ్యూజిక్ జర్నీ వాడికి నేర్పించాలి. వాడికి సో బార్న్ నాలెడ్జ్ ఉంది వాడికి, వెరీ గుడ్ మ్యూజిక్ సెన్స్ ఉంది. ఐ హోప్ హీ విల్ లెర్న్ ఇన్ ద ఏ ఫ్యూచర్. క్లాస్ చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఓకే ఓకే. సో ఆయన మ్యూజిక్ నేర్చుకుంటున్నారా? ఎలా వింటాడా అసలు మీరు పాడుతుంటే? అవునవును నేర్చుకుంటున్నాడు. మాండలిన్ స్టార్ట్ చేశాడు. నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం. నేను అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోలేకపోయాను ఇన్స్ట్రుమెంట్స్. వాడికి నేర్పించాలి ఓకే అనేది చూద్దాం. వాడికి ఏం కావాలి అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు, అంటే మనం ఒక వే చూపించాలి పిల్లలకి. ఎవరైనా సరే వీ షుడ్ టీచ్ దెమ్, అంటే మనం ఎక్స్పోజ్ చేయాలి. తర్వాత వాళ్ళు ఏది నేర్చుకుంటారు, గ్రాస్ప్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. బట్ దీస్ డేస్ అసలు మనం నేర్పించట్లేదు, ఆల్వేస్ సెల్ ఫోన్స్. సో అది కాకుండా ఓకే చూద్దాం మరి నెక్స్ట్ అసలు అబ్బాయి ఏం నేర్చుకుంటారు ఫ్యూచర్లో. అప్పుడు కూడా మేము వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం. యా. సో మనం వెళ్ళి అసలు మీ మ్యూజిక్ రూమ్ ఎలా ఉంటుంది, హాస్పిటల్ ఎలా ఉంటుంది, అవన్నీ చూద్దాం తప్పకుండా. యా, లెట్స్ గో. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకుంది కాదా ఏకాంతవేళ. డాక్టర్, మ్యూజిషియన్, సింగర్, ఆంటర్ప్రినర్, ఆప్థమాలజిస్ట్ నాగమాధురి గారి దగ్గరికి అయితే వచ్చేసాను. మరి అసలు ఈ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఆవిడనే అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు నాగమాధురి గారు? బాగున్నాను. సో చాలా బాగున్నారు, నా దిష్టే తగిలేటట్టుంది మీకు. యా, అసలు ఎలా ఉంది మ్యూజిక్ జర్నీ, ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఐ హోప్ ఇప్పుడు బాగా నడుస్తుంది, ఇంకా బాగా నడవాలి అని ఆశిస్తున్నాను. నేను చెప్తే మీ పేరు ముందు ఎన్ని ఉన్నాయో ఒకసారి. ఆంటర్ప్రినర్, డాక్టర్, సింగర్, మ్యూజిషియన్, అసలు ఇన్ని ఎలాగా, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారు? కూల్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్ లో కూల్ గా ఉండనేమో. అవును, దట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ మీ అండ్ గాడ్స్ గ్రేస్. ఎస్. ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ మ్యూజిక్ జర్నీ? ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ? మ్యూజిక్ అనేది ఇట్స్ ఆల్వేస్ బీన్ విత్ మీ. లైక్ నేను 5 years ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పాడతానంట. సో అందుకే మాధురి అనే పేరు. మా అమ్మ అంటే మా మదర్ అండ్ ఫాదర్ దే ఆర్ వెరీ మచ్ ఇంటూ మ్యూజిక్. ఇంట్లో ఎవరు పాడరు, బట్ చాలా క్లాస్ ఫ్యాన్స్ అన్నమాట. అంటే 5 years ఉన్నప్పటి నుంచి కూడా నేర్పిస్తూ ఉన్నారు. చాలా మంది గురువుల దగ్గర చేర్చారు. హైదరాబాద్, నేను బార్న్ బ్రాటప్ అంతా కూడా హైదరాబాద్. మన హైదరాబాదే అంట. సో అక్కడ మా అమ్మగారి ఏమంటారు అంటే చాలా షీఈస్ వెరీ మచ్ ఇంటూ, అంటే ఎలాగైనా వాయిస్ రావాలి మా పిల్లలకి అని అనుకున్నారంట. సో నేను మా సిస్టర్ ఇద్దరము పాడతాము. నేర్పించారు గురువుల దగ్గరికి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళ వర్క్ చేసుకుంటూ అంతా ఎంతో కష్టపడుతూ ఎప్పుడు కూడా నాకు నేర్పించడానికి నాకు అండ్ మా సిస్టర్కి ఎప్పుడు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి కల్చర్ అలవాటు చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ హౌ మ్యూజిక్. నేను పాడుతూ ఉండేదాన్ని, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద డే ఐ వాజ్. మేబీ ఫ్యామిలీ వాళ్ళ అనుకుంటా. ఫ్యామిలీ అని కాదు, నేను పాడుతూ ఉండేదాన్ని. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది? ఇంట్రెస్ట్ అంటే పాడడం, ఎప్పుడు చూసినా పాడుతూ ఉండేదాన్ని. ఓకే. సో అప్పటి నుంచి నేర్పించారు వాళ్ళు. అది అంటే తను పాడుతుంది, తను చాలా బాగా పాడుతుంది ఏమో అని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అంత వర్క్ చేసుకొచ్చి, అంటే ఇప్పుడు నేను నా కిడ్కి ఎప్పుడైతే చేయలేకపోతున్నానో ఇప్పుడు నా పేరెంట్స్, బికాస్ దిస్ ఇస్ ఇవాళ నేను ఇక్కడ అదే ఆ డిగ్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయో అది కేవలం నా పేరెంట్స్ వల్ల అండ్ నా బ్రాటప్ వల్ల. అదర్వైజ్ ఏది ఉండదు. అవును అవును. సో మా కోసం ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది.
ఎందరో మహాను భావులు ఎందరో మహాను భావులు ఎందరో మహాను భావులు అందరికీ వందనములు అందరికీ వందనములు ఎందరో మహాను భావులు. నైస్. థ్యాంక్ యూ. మీరు పాడుతుంటే సంగీతం వాయిస్ కూడా వినిపిస్తున్నట్టుంది అనమాట. నిజంగా చెప్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్ గా పాడాను, సో తప్పులు ఉండొచ్చు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నిజంగా వాయిస్ మీరు నార్మల్ గా మాట్లాడేటప్పుడు పాట పాడేటప్పుడు మొత్తం ఇట్లా ఇలా చేంజ్ అయిపోయింది. చాలా మంది అంటారు అది. అస్సలు సింకే లేదు. ఓ భలే పాడారు అసలు. నిజంగా ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఈ మ్యూజిక్? ఎవరితో నేర్చుకున్నారు? మీ గురువులు ఎవరు? చాలా చిన్నప్పుడు కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ నేర్పించారు నాకు. పీతాంబరాచార్యులు వారు అని ఉండేవారు, వారి దగ్గర నేర్చుకున్నాను. వారి దగ్గరే స్టార్టింగ్. ఎక్కువ రోజులు నేర్చుకోకపోయినా 2-3 years, అంటే గ్యాప్స్ గా, అంటే మా మదర్ వాళ్ళు అదే జాబ్స్ చేసుకుంటూ నేర్పించారు కాబట్టి వారి దగ్గర. తర్వాత జయప్రద గారి దగ్గర, అల్లాడి జయప్రద గారు అని ఉన్నారు, వారి దగ్గర. అది కాకుండా నేను లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను ఇందిరా గారి దగ్గర. తర్వాత మెయిన్ గా ఇదంతా అయ్యాక, అంటే నేను ఎప్పుడు కూడా మా మదర్ నేర్చుకోవాలి అంటే పిల్లలకి ఎలా ఇన్కల్కేట్ చేయాలి గుడ్ హ్యాబిట్స్ అనేది నేను మా పేరెంట్స్ నుంచే నేర్చుకున్నాను. అంటే నేర్చుకోవడానికి, పాడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్. ఎవరు పాడమని అడిగితే పాడేయడమే చిన్నప్పటి నుంచి. లైక్ చాలా ఇష్టం, పాడడం చాలా ఇష్టం. ఐ వాంట్ టు సింగ్. తర్వాత అమ్మ వాళ్ళ చాలా ఎంకరేజ్మెంట్. అంటే ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు నేను పాడాలి, నేను మా సిస్టర్ పాడితేనే ఇంట్లో పూజ చేసి వి యూస్ టు ఈట్. సో ఇలా ఒక కల్చర్ ని అలవాటు చేశారు. సో దానివల్ల ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ అనే కాదు, ఏదైనా సరే మ్యూజిక్, ఆర్ట్స్, చదువు, సో ఒక డిసిప్లిన్ అలవాటు చేశారు. సో ఆ డిసిప్లిన్ వల్ల నేను 10th వరకు అలాగా ఇలా నేర్చుకున్నాను, ఇంటర్ వరకు. బట్ లేటర్ ఆన్ నేను చాలా డెవలప్ చేసుకున్నాను. అంటే నాకు ఈ ఆర్ట్, క్లాసికల్ ఆర్ట్ కావచ్చు, సింగింగ్, ఎనీథింగ్, నాకు మూవీ సాంగ్స్ అవన్నీ కూడా పాడతాను. బట్ ఇది బాగా ఎక్కువ ఇయర్స్ నేర్చుకోవడం వల్ల దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి, సో నేను తర్వాత సంగీతాచార్య డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, సో వారి దగ్గర నేను శిష్యరికానికి చేరాను. ఆల్మోస్ట్ వారి దగ్గర more than 10 years గా నేను గురుగారి దగ్గర నేర్చుకుంటున్నాను. హైదరాబాద్ లోనే ఉంటారు. సో వారి దగ్గర ఫస్ట్ ఆఫ్లైన్, అంటే వరంగల్ నుంచి నేను MBBS చేస్తూ వారి దగ్గర నేర్చుకున్నాను. MBBS లో నేను వరంగల్లో చదువుతున్నప్పుడు క్లాస్ కోసమని ఎవ్రీ వీక్ ట్రావెల్ చేసి, సో ఆఫ్లైన్ క్లాసెస్ ఇప్పుడు ఏదైతే ఈ ఆన్లైన్ నడుస్తుందో అలా కాకుండా ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా నేర్చుకుంటామో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అందరితో కలిసి నేర్చుకోవడము, లైవ్ కాన్సర్ట్స్ కి ఎక్స్పోవడం, అలాగా గురుగారితో దగ్గర నేర్చుకున్నాను చాలా చాలా ఇయర్స్. అంత టైం ఎలా ఉండేది మీకు నేర్చుకోవడానికి? MBBS చేస్తూ మళ్ళీ అది ఎంత చదవాలి, చదువుతూనే ఉండాలి, అసలు ఎలా చేశారు? అంటే ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు యూ హావ్ టు లీవ్ సమ్. ఎలా అంటే అందరూ కూర్చొని మూవీస్ చూసుకునే టైంలో ఐ యూస్ టు ట్రావెల్ అండ్ లెర్న్. సో దర్స్ నో ఫ్రీ టైం. అంటే నాకు ఇదే ఇష్టం. దిస్ ఇస్ వాట్ మై ఎంటర్టైన్మెంట్ ఇస్. వెన్ ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్. అంటే చాలా మంది ఈ మధ్య మెసేజ్ చేస్తున్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టు ఇన్స్పైర్ యంగ్ పీపుల్ టు కమ్ అండ్ లెర్న్ దిస్ ఆర్ట్. కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ఏదైతే నేర్చుకుంటే రేపు ఇఫ్ మా లాంటి సింగర్స్ కి, ఆర్టిస్ట్ కి ఎంతో మంది పాడతారు, వింటారు. సో ఆర్ట్ ఎంకరేజ్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఐ యూస్ టు ట్రావెల్ ఎవ్రీ వీక్, ట్రైన్స్, వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. ఇప్పుడు ఆఫ్లైన్ నేర్చుకుంటున్నాను బికాస్ ఐ కాంట్ ట్రావెల్. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. విద్య ఎప్పుడు ఎండ్ కాదు, అండ్ నేను ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. సో అలాగే మీరు క్లాసెస్ కూడా చెప్తారని విన్నాము.
క్లాసెస్ చెప్పడానికి టైం ఉండట్లేదు. బట్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇఫ్ ఐ గెట్ టైమ్ ఐ వాంట్ టు టీచ్, బికాస్ టీచింగ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏమంటారు, మీరు నేర్చుకోవడానికి మీ స్టూడెంట్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం మీ విద్య కూడా పెరుగుతుంది టీచింగ్ వల్ల. నేను అంత పెద్ద గొప్ప టీచర్ అవుతాను అని అనుకోవడం లేదు మా యొక్క టైం కన్స్ట్రెయిన్స్ వల్ల. బట్ చూద్దాం. నేను ఈ మ్యూజిక్ లోకి మళ్ళీ వస్తాను అని కూడా అనుకోలేదు. బట్ సో ఎవ్రీథింగ్ ఎలా వచ్చారు అసలు? మళ్ళీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే కోవిడ్ వల్ల అలా గ్యాప్ వచ్చింది. ఐ వాజ్ passively, it's always with me. ఓకే. ఇందులో మీకు ఏమైనా డ్రీమ్ ఉంటే అది ఏంటి? నార్మల్ గా సింగింగ్ లో, మ్యూజిక్ లో? టు సింగ్ ఆన్ గుడ్ స్టేజెస్. నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. నేర్చుకున్నది మనకి ఎగ్జిబిట్ చేసే సభలు ఆర్ మంచి గుడ్ స్టేజెస్ ఆర్ ఎనీ రికార్డింగ్స్ మంచివి రావాలి, మంచి వర్క్స్ చేయాలి, ఆ వర్క్స్ నిలిచిపోవాలి అండ్ ఇండియాని రిప్రజెంట్ చేసుకోవాలి. అవును. సో ఏదైనా సరే ఒక ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరం పడేది చేయాలి. అండ్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే ఇంత నేర్పించారు కదా, ఈ వర్క్ చేసినందుకు సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉండాలి. దట్స్ వాట్ ఐ థింక్. అలాగే మీరు గానా సభకి కూడా ప్రెసిడెంట్ అని విన్నాం. సో ఇక్కడికి వచ్చాక ఒంగోల్కి, నేను హైదరాబాద్, సో హైదరాబాద్లో ఉన్నంత వరకు దెర్ ఆర్ మెనీ లైక్ ఎస్విబిసి, టీటీడీ, వీటన్నిటిలో మా గురుగారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్స్ లో పాడడం అయింది. అజ్ఞాత వాగ్గేకాలు అనే ప్రోగ్రామ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 years బ్యాక్. అప్పుడు చాలా రికార్డింగ్స్ వచ్చినాయి. తర్వాత వాట్ ఎవర్ కాన్సర్ట్స్ సార్ దగ్గర కానీ వేరే దగ్గర కానీ ఐ యూస్ టు పర్ఫార్మ్. లేటర్ ఆన్ వెన్ ఐ మూవ్డ్ హియర్, ఈ రీజన్ లో మ్యూజిక్ చాలా తక్కువ ఉంది. సో అంటే నార్మల్ గా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనకూడదు, కొంచెం ఈ క్లాసికల్ ఆర్ట్ ఇదంతా కూడా ఆర్ట్ అంటే కోవిడ్ వల్ల కూడా ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. పోస్ట్ కోవిడ్ తక్కువ ఉంది. సో ఇక్కడికి వచ్చినాక నాకు ఒక మ్యూజిక్ ఫ్యామిలీ వాళ్ళ పరిచయము, సో వాళ్ళు ఎంకరేజ్ చేయడము, సో ఆ ఎంకరేజ్మెంట్ వల్ల నేను మళ్ళీ అంటే డెస్టినీ మ్యూజిక్ చెయ్యాలి, మ్యూజిక్ పాడాలి అనేది నాకు నేను ఇంత ఇన్వాల్వ్ అవుతాను అని అనుకోలేదు. బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ లైక్ దాట్. సో ఇక్కడికి వచ్చాక కస్మూర్ గారు అని షేక్ మస్తూన్ మస్తాన్ సాహిబ్ గారు అని వారు నాదస్వర విద్వాంసులు, వారికి మా హాస్పిటల్ రావడము లైక్ నేను పాడడము జరిగింది. సో వారు చాలా ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో మండోలిన్ ఎస్ఎం సుభాని గారు, సో ఆయన అంటే మెంటార్ అంటారు కదా, అంటే మా గురుగారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఏమీ లేదు, ఒంగోలులో ఏమీ లేదు అన్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళంతా సపోర్ట్ సో చేయడం వల్ల ఒక సుమనస్ రంజని గాన సభ అనేది పెట్టాము. ఇది చిన్న ఒక సభ, అంటే క్లాసికల్ మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డాన్స్ కానీ వాటిల్ని మనం చేసుకుందాం ఎవ్రీ ఇయర్ ఒక 2 or 3 ప్రోగ్రామ్స్. అంటే మూవీ సాంగ్స్ అన్ని వీ హ్యావ్ లైక్ వేరియస్ స్టేజెస్ ఎవ్రీవేర్, బట్ ఈ ఆర్ట్ ని ఎంకరేజ్ చేసే స్టేజెస్ లేవు. సో ఇప్పుడు ఇది పెడితే ఇక్కడ పెడితే అని చెప్పి, సో రెనౌండ్ మాండలిన్ ఆర్టిస్ట్ ఆయన, సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 స్ట్రింగ్స్ ప్లేయర్, సో అండ్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిషియన్. సో వారు తన యాక్చువల్లీ ఫౌండర్ తను. సో అండ్ తర్వాత నేను నా అందరూ సపోర్ట్ తో లైక్ మా ఫ్యామిలీ ఎవ్రీవన్ సపోర్ట్ తో నేను అండ్ మా గురుగారి ప్రోద్బలంతో వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఈ సభ సుమనస రంజని గాన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, పీపుల్ అందరూ కలిసి పీపుల్. ఓకే. కర్ణాటక మ్యూజిక్ కాకుండా ఇంకేదైనా మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? ఎలా? లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను, మూవీ మ్యూజిక్, అన్ని పాటలు వచ్చినవన్నీ నేర్చుకోవడం. ఓకే. సో మీ ఆల్బమ్స్ నుంచి మాకేదన్నా మా కోసం ఒక పాట. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ.
అంటే వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. థ్యాంక్ యూ. ఈ ఆల్బమ్ అదే నాగమాధురి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్, ఓకే, సో లో ఈ ఆల్బమ్స్ అన్ని అందులో ఉంటాయి. అందులో ఉన్నాయి. ఓ ఓకే, నైస్. సినిమా పాటలు కూడా పాడతారా నార్మల్ గా? నార్మల్ గా పాడతాను, బట్ ఇప్పటి వరకు అంటే పాడుతూ ఉంటాను. ఏమైనా ఆఫర్స్ అలా సినిమాలో పాడే అవకాశాలు అలాంటివి వచ్చాయి, అప్పుడు చాలా వచ్చేవి. బట్ ప్రాబ్లం ఏంటంటే టైం ఎప్పుడు అడ్జస్ట్ అవ్వలేదు. అయ్యో. ఫ్యూచర్ లో వచ్చినప్పుడు చేయకూడదు అని అయితే ఏమీ లేదు. ఓకే, చెయ్యాలనుకుంటే అవును, మీకు ఇష్టమైన నార్మల్ గా ఇప్పుడు చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరు ఇష్టం? ఎప్పుడు వన్ టైం ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ సార్. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్. క్లాసికల్ మ్యూజిక్ అండ్ మూవీని ఫస్ట్ ఇళయరాజా గారు, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గారు. సో అంటే ఏదన్నా జర్నీకి వెళ్తున్నాము, జర్నీలో ఉన్నాము అంటే ఆయన పాటలు వినాలి. వాళ్ళిద్దరు అంటే క్లాసికల్ మ్యూజిక్ ని ఎంత బాగా, అంటే ఒక మ్యూజిషియన్ వారిని కమెంట్ చేసే అంత ఇది కూడా మనకి లేదు. సో దే ఆర్ ఆల్ టైమ్ ఫేవరెట్. వాళ్ళ పాట ఏదైనా పాడగలుగుతారా మాకోసం? ఇది చాలా ఫేవరెట్ అన్నమాట. చిన్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా అడిగితే పాడుతూ ఉండేవాళ్ళం. లాలీ లాలియను రాగం సాగుతుంటే ఎవరు నీదుర పోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం, కాచే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదామరే వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకుంది కాదా కాంత వేళ. మాకు కూడా చాలా ఫేవరెట్ అండి సాంగ్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? మ్యూజిక్ లో ఇన్స్పిరేషన్ అంటే డాక్టర్ గారు ఉన్నారు, ఒక డాక్టర్ పినాకపాణి గారు అని ఉన్నారు. వారు జనరల్ మెడిసిన్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా చేశారు. ఆయన సంగీత సౌరభం అని 4 వాల్యూమ్స్ ఆఫ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ లో వర్క్ చేశారు. నాకు తెలీదు అంటే అంత, అంటే ఇప్పుడు జనరల్ గా సంగీతం ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు నేర్చుకోవడానికే మీరు వచ్చి అడుగుతున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు, కానీ వారు అంటే ఇప్పుడు ఉన్న క్లాసికల్ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఒక నొటేషన్స్ అని ఫాలో అవుతారు, అంటే ఎలా పాడాలి ఏంటి అని. సో వారి ఫాలో అవుతారు. బీయింగ్ అ డాక్టర్, ఇఫ్ హీ కెన్ డూ సో మచ్, అంటే వారు కారణ జన్ములు, దే ఆర్ ఆల్ పీపుల్, లెజెండరీ పీపుల్. సో ఎప్పుడైనా నేను చెయ్యలేను, నాకు చాలా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఒక్కసారి అని తలుచుకుంటాను, అంటే వెన్ అ పర్సన్ కెన్ డూ సో మచ్, వై కాంట్ ఐ లెర్న్, వై షుడెంట్ ఐ సింగ్ అనేది ఒక్క మాట అనుకుంటాను. సో వారు అండ్ చాలా మంది ఉన్నారు. బాంబే జయశ్రీ గారు, కొన్ని రోజులు ఐ వాజ్ లైక్ వెరీ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ హర్. బాంబే జయశ్రీ గారు అంటే మన మూవీలో పాడారు కదా మన సాంగ్, మనోహర సాంగ్ పాడినవారు. బట్ షీఈ్ అ ఆస్కర్ కూడా వెళ్ళారు. ఆవిడ క్లాసికల్ మ్యూజిషియన్. సో ఆ సాంగ్స్ వెన్ ఎవర్ ఐ యూస్ టు ట్రావెల్, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడల్లా ఐ లిసన్ టు సాంగ్స్. సో అక్కడ నేర్చుకుంటూ ఉండేదాన్ని. సో ద ట్రావెల్ ఎలా అడ్జస్ట్ చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ మై ట్రావెల్ టైమ్ కన్సిస్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, మొన్ననే నేషనల్ వైడ్ లో మీరు ఒక కాన్సర్ట్ లో పాడారని విన్నాము. అవును, లక్కీగా ఇక్కడ ఉన్న మన ప్రోత్సాహం వల్ల, అంటే ఇక్కడ
మాగుంట గారు ఉన్నారు, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు. వారు ఎంకరేజ్ ఆర్ట్స్, మ్యూజిక్ అండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా. సో వారి దృష్టిలోకి మా ఆల్బమ్స్ అవంతా వెళ్ళి, సో వారు చెప్పారు ఇలా పాడండి అని. సో వారి వల్ల, వారి ప్రోత్సాహం, ఫ్యామిలీ అంతా వల్ల నేషనల్ సంగీత్ నాటక అకాడమీకి ఒక కాన్సర్ట్ ఇచ్చున్నాను. ఫ్యూచర్ లో ఇంకా చాలా చేయాలి. ఇట్స్ జస్ట్ బిగినింగ్ స్టేజ్. అక్కడతో ప్రివిలేజ్డ్ టు సింగ్ ఇన్ దాట్. అంటే ఇక్కడ ఒంగోలు ఉండి అక్కడికి వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ గుర్తుందా మీకు మీది? ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కూల్లో వెన్ ఐ వాజ్ 5 years old or 5 years old. గుర్తుందా మీకు? గుర్తులేదు కదా. గుర్తున్నప్పుడు ఎక్కడ పాడారు? గుర్తున్నప్పుడు అలా ఫస్ట్ టైం గుర్తులేదు, ఎందుకంటే ఎవ్రీడే ఐ యూస్ టు సింగ్ ఇన్ కాయర్. I was a choir head. Choirs ఉంటాయి కదా స్కూల్లో. I was a choir head. So every day on stage I used to. Okay. So every day నాకు గుర్తు. కాన్సర్ట్ అంటే పెద్ద కాన్సర్ట్ అంటే కొన్ని ఇంటర్ తర్వాత అలాగా సీకా వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి. వైజాగ్ వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో వైజాగ్ లో పార్టిసిపేట్ చేసినవి కానీ, ఆర్ there are many things. ఏమంటారు మీ స్టూడెంట్స్ మీ వాయిస్ విని? నార్మల్ గా స్టూడెంట్స్ నాకు లేరు ఇంకా. ఓకే, మీరే చెప్పాలి. అసలు నేనైతే ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు ఇందాక ఆ పాట విని. ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అంటే మాకు లంచ్ బ్రేక్ వస్తే దే యూస్ టు ఆస్క్ మీ సింగ్ ఆల్ ది రెహమాన్ సాంగ్స్. సో ఇంటర్వెల్ రాగానే కమ్ సింగ్ అని. సో వెన్ ఎవర్ దే కమ్ టు ఈవెన్ టుడే దే ఆస్క్ మీ ఎలా. సో డాక్టర్ గా కన్నా ముందు ఐ యు సింగింగ్ అని అడుగుతారు. అవునవును. సో ఐ థింక్ దే లైక్. ఓకే, మీరే చెప్పాలి వాయిస్ గురించి. చాలా బాగుందండి, అసలు అందులో డౌటే లేదు అసలు. థ్యాంక్ యూ. ఇవన్నీ మీరు ప్లే చేస్తారా? లేదు, చేయను. మా బాబు ఫ్యూచర్ లో ప్లే చేయాలి అవన్నీ అని తెచ్చి అది తాన్పురా అంటారు. ఇట్స్ ఫర్ శృతి. అది ప్లే చేయొచ్చు. అది ప్లే చేయడం అంటే జస్ట్ ఇలా మనం స్ట్రింగ్స్ సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి మనం పాడతాం. ఇట్స్ నాట్ అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే అది దాని మ్యూజిక్ రాదు, ఒక సౌండ్ మాత్రం వస్తుంది, శృతి ఇస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ తాన్పురా. నార్మల్ గా మీకు మ్యూజిక్ నాగమాధురి గారు ఇష్టమా, డాక్టర్ నాగమాధురి గారు ఇష్టమా? ఐ కాంట్ సే బోత్ ఆర్ మై పార్ట్స్. ఎలా? I cannot judge. అంటే I cannot give you an answer for that. ఓ షిట్. రెండు అలా కాదు, ఏదో ఒకటి చెప్పాలి మీరు. అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారా? సెలెక్ట్ చేసుకోండి. I can't live without both. రెండిటికి అంతే కష్టపడ్డాను కదా. How can I leave anything? I've done so much for both of them. I can't leave both. ఎన్ని ఇయర్స్ నుంచి ఇవి మ్యూజిక్ నేర్చుకుంటున్నారు మొత్తం? అంటే బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఇట్ హస్ ఆల్ బీన్ బ్రేక్స్ గా ఉండింది. రెండు ప్రొఫెషన్స్ అవ్వడం వల్ల మ్యూజిక్ చెప్పాను కదా చిన్నప్పటి నుంచి. కాకపోతే ఇంకా 100% మ్యూజిక్ లో అంటే మ్యూజిక్ కి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేది స్కూల్స్ లాగా ఉండవు. అంటే స్కూల్స్ లాగా వెళ్ళలేదు. నేను మెడిసిన్ చేశాను కాబట్టి, ఐ వాజ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ కాబట్టి నేను స్కూల్స్ కి వెళ్ళి నేర్చుకోలేదు. ఫుల్ టైమ్ మ్యూజిషియన్ అయితే డేకి 10 to 11 hours or 12 hours ప్రాక్టీస్ చేస్తారు. 6 to 8 hours మినిమం ప్రాక్టీస్ చేస్తారు. సో అంత టైం నేను ఇవ్వలేకపోయాను కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉండింది. బట్ మ్యూజిక్ ఎప్పుడూ కూడా నాతో ఉంది. ఇంకా మెడిసిన్ అంటారా, దెర్ ఇస్ నో అదర్ థింగ్. మేము మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 7 o'clock 8 o'clock దెర్ హస్ లైక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆల్మోస్ట్ 10 years 12 years ఐఎమ్ ట్రైన్. సో బోత్ ఒకటేలా కష్టపడ్డాను. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా రేపు కాన్సర్ట్ ఉందంటే ప్రాక్టీస్ చేయాలంటే ఎన్ని అవర్స్ చేస్తారు, ఎలా చేస్తారు? కాన్సర్ట్ ఉందా లేకపోయినా కూడా మ్యూజిక్ లో పాడాలి. నేను ఇంకా అంత చేయలేకపోతున్నాను. ఐ హావ్ టు డూ డైలీ మినిమం అంటే చెప్తారనమాట, అట్లీస్ట్ 4 to 6 hours ఆఫ్ సాధన, ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వోకల్. అది ఏ సాంగ్స్ పాడాలన్నా కానీ, అండ్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ పాడాలి అంటే 6 hours ప్రాక్టీస్ మినిమం ఒక 3 to 4 hours అన్నా పర్ డే యూ షుడ్ బి ఏబుల్ టు అలాట్. ఓకే. నార్మల్ గా సింగర్స్ ఇలా ఇంట్లో తిరుగుతూ ఉన్నాం ఇలా అంటూనే ఉంటారు కదా, అలాగే ఉంటారా? హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా అలాగే పాడుతూ ఉంటారా? ఎవరైనా అడుగుతారా ఏంటే నువ్వు అసలు అలా పాడుతూనే ఉండేదాన్ని. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా పాడుతూనే ఉంటాను. వెన్ ఐఎమ్ రైటింగ్ మై ఎగ్జామ్స్ కంటిన్యూస్ గా నాకు సాంగ్స్ గుర్తొస్తూ ఉంటాయి.
ఎందుకు పాడతావు అని ఎవరు అడగలేదు. లక్కీగా దర్ ఆల్ హ్యాపీ విత్ మై సింగింగ్ అనుకుంటున్నా. అందరూ హ్యాపీ నిజంగానే. ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్? అంటే సింగర్ గా, మ్యూజిషియన్ గా నెక్స్ట్ ప్లాన్స్? టు లెర్న్ మాక్సిమం ఈ ఇయర్లో మాక్సిమం నేర్చుకోవాలి, మాక్సిమం వర్క్స్, మంచి మంచి ఆల్బమ్స్ చేయగలగాలి, క్లాసికల్ మ్యూజిక్లో పాడగలగాలి, ఎనీ ఆపర్చునిటీస్ వచ్చినవి గ్రాప్ చేసుకోగలగాలి, మన స్టేట్ని, మన ఇండియాని అంటే మంచి నేషనల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళగలగాలి, రిప్రజెంట్ చేయగలగాలి. ఎస్, మీ ప్లాన్ పాడుతూ ఉండాలి అంతే. My లైఫ్ టైం గోల్ అదే. I have to learn and I have to sing. Only two things. Improvise చేసుకుంటూ everyday. ఓకే. ఇవే కాకుండా డాన్స్ అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? నాకు అన్ని ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ఆర్ట్. ఐ am an artist అనొచ్చు. డాన్స్ నేర్చుకోలేదు, బట్ ఎప్పుడైనా నేర్చుకోవాలని ఎప్పుడు ఉంది. అంటే చిన్నప్పుడు డాన్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ లో చేర్చారు. ఓకే. సో కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కుదిరితే నేర్చుకుంటాను. అప్పుడు మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఈసారి ఇంకొకటి నేర్చుకుంటాను అంతే, కానీ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అలా అలా అంత క్లాసికల్ డాన్స్. ఐ లైక్ ఆల్ ద డాన్స్. ఓకే. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం అయితే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి. సో లైఫ్ టైం గోల్ అని ఉంటది నాగమాధురి గారు, నేను అక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి, అది నా డ్రీమ్ అని మీకు ఎక్కడ పర్ఫార్మెన్స్ చేయాలని ఉంది? అబ్రాడ్ లో మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఇక్కడైనా నేషనల్ వైడ్ గా ఇండియా ఒక మంచి కల్చరల్ హెరిటేజ్ ని ఏవైతే చేస్తున్నాయో అట్లాంటి వాటిల్లో చేయాలి. మంచి వర్క్స్ అంటే గుడ్ వర్క్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ గుడ్ నాలెడ్జ్, గుడ్ పీపుల్. అంటే అది చాలా వెళ్ళిపోతూ ఉంది, డైల్యూట్ అయిపోతూ ఉంది. అంటే అసలు ఇప్పుడు అసలు ఆర్ట్స్ కి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి అసలు వాల్యూ లేదు. ఇంతసేపు ప్రాక్టీస్ చేస్తే ఒక సాంగ్ పాడగలం, అది ఏదైనా కానీ. క్లాసికల్ ఆర్ట్లో ఏంటంటే అది ఎందుకు నాకు ఇష్టము అంటే చాలా కష్టపడాలి దానికోసం, ఛాలెంజింగ్ గా ఉంటుంది అనమాట. మెడిసిన్ ఎంత కష్టపడ్డాను ఇది కూడా అంతే కష్టపడాలి. ఇట్స్ సో ఛాలెంజింగ్, దట్స్ వై ఐ లైక్ ఇట్. సో యా, ఇంటర్నేషనల్ గా కానీ నేషనల్ గా కానీ అంటే ఇదే పర్టిక్యులర్ అని ఏం లేదు. డ్రీమ్ అనేది అదే చెప్పాను కదా, ఐ వాంట్ టు సింగ్, ఐ వాంట్ టు కంటిన్యూ మై ప్రొఫెషన్, వాంట్ టు యాజ్ అ డాక్టర్ నేను దాన్ని వదలకుండా దీన్ని వదలకుండా రెండు మేనేజ్ చేసుకుంటూ చేయగలగాలి. బికాస్ అది రెండు ఈక్వల్ గా కష్టపడ్డాను కాబట్టి. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అబ్రాడ్ లో మన ఈ సంగీతాన్ని రిప్రజెంటేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీతో అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ a lot. అయితే మీ హస్బెండ్ గారు మీ నోటి వెంట ఏదైనా పాట పాడించుకున్నారా? మీకు ఎలా సపోర్ట్ చేస్తారు అసలు? సో అదే చెప్పాను కదా, నేను ఫ్యామిలీ మొత్తం ఉంటేనే ఐఎమ్ ఏబుల్ టు సింగ్ టుడే. వారు మోస్ట్లీ వెస్టర్న్, క్లాసికల్, వెస్టర్న్ అంతా వింటారు. ఈజ్ నాట్ ఇన్ టు క్లాసికల్, కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ఆల్సో, బట్ హీ హాజ్ అ లాట్ ఆఫ్ సౌండ్ సెన్స్. అదే ఎవ్రీడే నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను పీపుల్ నుంచి. నేను చాలా ట్రావెల్ చేశాను వరల్డ్ మొత్తం, బికాస్ హీస్ అ ట్రావెలర్, హీస్ అ డాక్టర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ మచ్ ఇన్ టు ట్రావెలింగ్. సో వరల్డ్ వైడ్, సో చాలా వరల్డ్ మ్యూజిక్కి ఎక్స్పోజ్ అయ్యాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ ట్రావెలింగ్, నాట్ ఓన్లీ కర్ణాటక సంగీతం, నాకు చాలా జాజ్, రాక్, వెస్టర్న్ క్లాసికల్ ఇవన్నీ తన వల్ల వింటూ ఉంటానన్నమాట. సో తను నేను ఎప్పుడు పాడుతూ ఉన్నా ఎప్పుడు కూడా వద్దు అనరు. సో అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ సమ్వన్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ యూ కాంట్ సింగ్. నాతో పాడించుకుంటూ ఏదైనా మూవీ సాంగ్స్ వచ్చినప్పుడు, ఏదైనా వెస్టర్న్ వచ్చినప్పుడు పాడమని అడుగుతూ ఉంటారు. సో లెర్న్ పర్టిక్యులర్ సాంగ్ అంటే చాలా ఉన్నాయి, అలా గుర్తులేదు, బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. అదే చెప్పాను కదా, today I am this because of the exposure I got from traveling, because of the exposure of music. Ante at least I can judge music. So this is all because of various exposures. Okay. సో మీ ఆయన కోసం, మీ హస్బెండ్ గారి కోసం ఏదైనా పాట డెడికేట్ చేయాలంటే ఏది చేస్తారు?
అదే చెప్పాను కదా, సింగిల్ అట్లా సాంగ్ ఏం లేదు. చాలా సాంగ్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కటి మా కోసం నిజంగా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్ ఐ సింగ్ అలాట్. అంటే ఇది ట్రావెలింగ్, సో తన ట్రావెలింగ్ అది రెహమాన్ గారు, ఇమ్తియాజ్ అలీ మూవీస్ ఈజ్ వెరీ మచ్ ఇంటూ మూవీస్ అండ్ ట్రావెలింగ్. ఈజ్ అ కార్డియాలజిస్ట్. సో ఈ సాంగ్ అనేది నేను ఈ సాంగ్ ని చూసి, ఈ మూవీ చూసి వి వెంట్ టు కార్సికా టు ఎక్స్ప్లోర్ దట్. ఇట్ ఇస్ అ వెరీ రేర్ ఐలాండ్. సో దిస్ సాంగ్ बहती रहती नहर नदिया सी तेरी दुनिया में मेरी दुनिया है, तेरी चाहतों में मैं ढल जाती हूँ, तेरी आदतों में अगर तुम साथ हो, अगर तुम साथ हो. సో క్యూట్. హిందీ పాట కూడా బాగా పాడారండి. హైదరాబాద్, అన్నీ. ఐ లవ్ హిందీ. నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ హిందీ. ఓ నైస్. థ్యాంక్ యూ. I listen to a lot of Hindi songs. హిందీ నాకు లిటరేచర్స్ అంటే చాలా ఇష్టం. లాంగ్వేజెస్ చాలా ఇష్టం. ఓకే, టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ లో పాడతారు? తమిళ్ పాడతాను, కన్నడ పాడతాను క్లాసికల్ మ్యూజిక్ వల్ల, తెలుగు, సో ఇంగ్లీష్, హిందీ, 5 to 6 లాంగ్వేజెస్. ఓ నైస్ అండి, గ్రేట్ you. అసలు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ మ్యూజిక్ లైఫ్ ఇలాగే కామాలు ఫుల్ స్టాపులు ఏమి లేకుండా అలాగే వెళ్తూనే ఉండాలి. మీరు Thank you, అనుకున్నట్టు thanks a అబ్రాడ్ lot. లో పాడాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నాగమాధురి గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది నాగమాధురి గారి మ్యూజిక్ జర్నీ. మరి అటు డాక్టర్ లైఫ్ ఎలా ఉండబోతుంది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగును 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. సో ఇంతసేపు మనం మ్యూజిషియన్ నాగమాధురిని చూసాం. మరి ఇప్పుడు డాక్టర్ నాగమాధురి గారిని చూడబోతున్నాం. మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా డెడికేటెడ్గా ఉంటారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ నాగమాధురి గారు. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ నైస్. మీ మ్యూజిక్ అవన్నీ మేము చూసాము. అంటే చాలా బాగా పాడతారు, అంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఇటు డాక్టరు అటు మ్యూజిషియన్గా అసలు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అందరూ బ్యాలెన్స్ అంటారు. ఇట్స్ నాట్ బ్యాలెన్స్, ఇట్స్ సాక్రిఫైస్. మొన్ననే ఎప్పుడైతే ఒక కచేరీ సభలో పాడినప్పుడు ఒక ఆయన అన్నారు, వెన్ యూ వాంట్ టు బ్యాలెన్స్ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్, యువర్ సండే బికమ్స్ మండే అని. ఎస్. సో అది చాలా సాక్రిఫైస్. ఐ మీన్ దట్ సెంటెన్స్ అవును, నాకు చాలా బాగా అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ డూ. దర్ ఇస్ నో సండే ఫర్ అస్. ఎలా అంటే ఇప్పుడు మరి నార్మల్గా ఇప్పుడు మీరు సండే అన్నట్టు, ఒకవేళ సండే వచ్చినా మీకు రెస్ట్ ఉండదు కదా, ఇటు హాస్పిటల్కి రావాలి, హాస్పిటల్ లేకపోతే అక్కడ మ్యూజిక్ క్లాస్లో ఉండాలి. ఎలా ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది? అసలు ఫ్రీ ఉంటారా అసలు మీరు? ట్రికీ క్వశ్చన్. నో నో నో. సో ఫ్యామిలీ టైం అనేది అంటే అలాట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ద క్వాంటిటీ. ఐ ఆల్వేస్ ఫీల్ it's not the quantity of time you give to your kids or your family, it's a quality time. It's the responsibilities you have to take care. So na agenda entante being responsibility towards my family, so I try to do that. Time anedi it's not in our hands. We can't give time, like if it's not in my hand I can't give them, but I make sure నేను ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తున్నానా లేదా అని చూసుకుంటాను. ఇప్పుడు డాక్టర్గా ఉన్నారు, మరి ఎందుకు మ్యూజిక్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? సో నేను మ్యూజిక్ 5 years కిడ్గా ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. మా పేరెంట్స్ బికాస్ ఆఫ్ మై మామ్ డాడ్, మా అమ్మగారు
చాలా అంటే చాలా ప్యాషనేట్ అవ్వడం మ్యూజిక్, క్లాసికల్ కన్నా అంటే క్లాసికల్ మ్యూజిక్. ఎలాగైనా మేమిద్దరం, నేను మా సిస్టర్ మేమిద్దరము పిల్లలం. సో ఇద్దరికి నేర్పించారు. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళి అంటే హైదరాబాద్లో, సో నేను బోర్న్ బ్రాటప్ రైజ్ అంతా కూడా నాది హైదరాబాద్. మన హైదరాబాద్ అన్నమాట. మరి ఎందుకు హైదరాబాద్ వదిలేసి ఒంగోలుకి వచ్చేసారు? ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ అంటే ఒంగోలు వచ్చారు అంతే. ఐ టెల్ యూ ద స్టోరీ అగైన్. ఓకే. సో మేబీ ఇక్కడ థింగ్స్ చేయాలని రాసినట్టుంది. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. మదర్ చాలా అంటే ఎవ్రీడే అంత ఈజీ కాదు. హైదరాబాద్లో వర్క్స్ చేస్తూ వాళ్ళ కిడ్స్ని తీసుకువెళ్ళి మ్యూజిక్ నేర్పించడం ఎంతో హార్డ్ వర్క్. అంటే మా పేరెంట్స్ అంటే ఇవాళ 2 ప్రొఫెషన్స్ నేను చేయడానికి రీజన్ దానికి నా ఎన్వైరన్మెంట్, ఎక్స్పోజర్ అండ్ మా మదర్ అండ్ ఫాదర్ చిన్నప్పుడు అంతా నేర్పించారు. నేను 5 years కిడ్గా ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను. సో నా ఐడెంటిటీ నాకు తెలుసు. అంటే MBBS నేను తర్వాత చేశాను. సో ఆఫ్టర్ లైక్ ఇంటర్మీడియట్ ఐ హావ్ చోజన్ BPC అండ్ దెన్ ఐ హావ్ డన్ మై MBBS. బట్ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్నాను. సో ఎప్పుడైనా ఇప్పుడు కూడా మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే హాయ్ మాధురి ఎలా ఉన్నావు, పాడుతున్నావా అని అడుగుతారు. సో హౌ కెన్ ఐ లీవ్ సంథింగ్ విచ్ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్ దట్ హ్యాస్ బికమ్ మై బ్రీత్. దట్స్ మై ప్యాషన్ అండ్ దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అవును. ఒకవేళ డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకోకపోయింటే ఏది చేయాలని అనుకునేవాళ్ళు నార్మల్గా? చాలా చాలా ఉన్నాయి. అలా యాక్టింగ్ మాత్రం కాదు, ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ ఆఫ్ దట్. ఈ మధ్య బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఆల్ ద ఆల్బమ్స్ ఐమ్ ఫోర్స్డ్ టు డూ దట్ ఆల్సో. నేను మిమ్మల్ని రియల్ గా చూస్తుంటే అనిపిస్తుంది మంచి ఫేస్ లో ఒక కళ ఉందన్నమాట. థ్యాంక్ యూ. నిజంగా చెప్పండి, ఒకవేళ డాక్టర్ కాకపోయింటే నార్మల్గా ఏ ప్రొఫెషన్ ఎంచుకునేవాళ్ళు? డాక్టర్ కాకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ బికాస్ ఐ లవ్ అడ్మినిస్ట్రేటింగ్. అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆల్వేస్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. ఆర్ I wanted to be a pilot. Oh, pilot? So, okay. I have many interests, but చేయగలుగుతారు అనుకుంటా మీరు అనుకుంటే. most of the thing like నాకు వచ్చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ నేను రాయగానే I got there is no second thought. సో ఐ గాట్ మై డాక్టర్ సీట్. లేదు అంటే యాక్చువల్లీ నాకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పైలట్ బోత్ ఆర్ లైక్ నాకు చాలా ఇష్టం. ఓకే. ఐ లవ్ అడ్వెంచర్స్ అండ్ రిస్క్స్ అండ్ ఆల్. ఓకే. హాస్పిటల్ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం, వర్క్ చేయడం, పేషెంట్స్ని చూడడం? ఐఎమ్ అ వర్కహాలిక్. వితౌట్ వర్క్ ఐ కాంట్ సస్టైన్, ఐ కాంట్ లివ్. ఆప్థమాలజిస్ట్నే తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది మాత్రం ఒకటి రీజన్ ఉంది. ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ మై స్టడీస్. నాకు చాలా ఇష్టం నాకు ఇప్పటికీ కూడా వాట్ యూ లైక్ అంటే ఐ థింక్ ఇప్పుడు నేను రియలైజ్ ఏంటంటే స్టడింగ్. నేను ఆప్థమాలజీ తీసుకోవడానికి రీజన్ మ్యూజిక్కి టైం ఇవ్వాలి అని. ఓకే. ఓకే. బికాజ్ అందులో అందరికీ తెలియకపోవచ్చు. అంటే ఎమర్జెన్సీ బ్రాంచెస్ నేను చూస్ చేసుకోలేదు. దిస్ ఇస్ నాట్ అన్ ఎమర్జెన్సీ బ్రాంచ్, దిస్ ఇస్ అన్ ఎలెక్టివ్ బ్రాంచ్. అంటే ఇదేదో కష్టంగా ఉండదని కాదు. దిస్ ఇస్ అ సర్జికల్ బ్రాంచ్. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ స్కిల్. ఆప్థమాలజీ తీసుకున్నాక చాలా పేషెన్స్ డెవలప్ అయింది బికాజ్ ఇట్స్ అ సర్జికల్ బ్రాంచ్. సర్జికల్ అంటే యాక్చువల్గా సర్జికల్ అని మెడికల్ అని 2 branches ఉంటాయి. ఆప్థమాలజీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఇస్ బోత్ సర్జికల్ యాజ్ వెల్ యాజ్ అ మెడికల్ బ్రాంచ్. అంటే మేము ఓపీడీ చూసి డ్రగ్స్తో అంటే మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వీ ట్రీట్ బై డూయింగ్ సర్జరీస్. సో ఇట్స్ అ సర్జికల్ బ్రాంచ్. బట్ ఇదేంటంటే వీ కెన్ కట్ అంటే నైట్ డ్యూటీస్ ఉండవు, ఎమర్జెన్సీస్ ఉండవు. సో మ్యూజిక్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే అండ్ ఫ్యామిలీకి లిటిల్ టైం అన్న ఇవ్వాలి అనుకుంటే ఒకదాన్ని మనం యాక్చువల్లీ నాకు జనరల్ మెడిసిన్ చాలా ఇష్టం బట్ ఐ చోజన్ ఆప్థమాలజీ. ఓకే. ఓకే. అంటే ఆప్థమాలజీ కాకుండా వేరేది చేస్తుంటే బాగుండు అట్లా ఎప్పుడైనా అనిపించిందా, లేదంటే ఓకే ఇందులోనే బాగుంది అని అనిపించింది? ఇట్స్ ఆల్ ద సేమ్ వెన్ యూఆర్ వర్కింగ్, ఇట్స్ ఆల్ ద సేమ్. అలా ఏం అనిపించలేదు. ఐఎమ్ హ్యాపీ విత్. ఐ అనేది చాలా సెన్సిటివ్ మన బాడీలో అంతా. అవి ట్రీట్ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎలా చేస్తారు ఒక డాక్టర్గా? మన దగ్గర జనరల్గా ఆప్థమాలజీని అంటే ఒకప్పటి నుంచి ఎలా ఉండేది అంటే జనరల్ మెడిసిన్ అలాంటివే బ్రాంచెస్ అనుకుంటారు.
కానీ మా సార్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ఈ స్టడీ లైక్ ఎయిమ్స్ నుంచి వచ్చారు. వారు చెప్తూ ఉండేవారు ద మోస్ట్ డిఫికల్ట్ బ్రాంచెస్ ఇన్ జనరల్ మెడిసిన్ అంటే ఈ రేడియాలజీ, ఆఫ్థమాలజీ, డర్మటాలజీ చాలా చదవాలి అండ్ చాలా వొలటైల్ బ్రాంచెస్ ఇవి. అండ్ సర్జికల్, ఆఫ్థమాలజీ సర్జికల్ బ్రాంచెస్ కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. అంటే మైక్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాం మేము. ఆఫ్థమాలజీ మైక్రోస్కోప్ అంటే నార్మల్ అయితే కాదు, మైక్రోస్కోప్లో చూసి సర్జరీస్ చేయాలి. సో ఈఎన్టీ, ఆఫ్థల్ ఇవన్నీ ఏంటంటే మైక్రోస్కోపిక్ సర్జరీస్. సో జస్ట్ ఇమాజిన్ tiny so it's a very delicate structure. At the same time procedures kuda they are very delicate, very difficult. చాలా అంటే సర్జికల్ స్కిల్ రావడానికి చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ పట్టేస్తుంది. మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది అసలు ఈ ఫీల్డ్ లోకి, ఆప్థమాలజీ? It's been 10 years. 10 years. ఈ 10 no, yeah, 11 I'm in ophthalm since 11 years. 11 years. ఈ 11 years లో ఏదైనా ఒక కేసు ఉంటది కదా చాలా డిఫికల్ట్ గా అసలు చేయగలనా లేదా, జాగ్రత్తగా చేసిన ఏదైనా కేసు? అదే ఒక కేసు కాదు. ద మోస్ట్ ఫనీ కాదు యాక్చువల్లీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ హ్యూమన్ బాడీస్ అదే. టెక్స్ట్ బుక్లా ఉండదు. ఏదైనా సరే ఒక మెజర్మెంట్ ఇస్తే 1 నుంచి 2 అంటే 1, 2 ఉంటాయి కదా, 2 మధ్యలో. అలా ఉండదు. ఎవ్రీ పర్సన్స్ ఐ ఇస్ డిఫరెంట్. మేమేం చదువుకుంటామో అది ఓన్లీ అక్కడికి వరకు వెళ్ళడానికే పనికొస్తుంది. ఎవ్రీ కేస్ అంటే కొన్నిసార్లు ఇది ఈజీ అనుకుంటాం, బట్ చాలా కాంప్లికేట్గా ఉంటుంది చేస్తున్నప్పుడు. చాలా ఉన్నాయి అలాంటి కేసెస్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వి ఎన్కౌంటర్ అట్లీస్ట్ మినిమం 1 or 2 కేసెస్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సర్జరీస్. ఓకే. ఆర్ ఇఫ్ యూఆర్ ట్రీటింగ్ ఇన్ ఓపీ. ఎందుకంటే మన పాపులేషన్ కూడా ఎక్కువ. సో నేను ట్రస్ట్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేశాను. శంకర గుంటూరు కానీ, లేదా శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ కాకినాడలో వర్క్ చేశాను. ఆల్ దీస్ ఆర్ ట్రస్ట్ ఇన్స్టిట్యూట్స్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఓపీ పర్ డే, 100-200 ఓపీ. సో కొన్నిసార్లు 70 to 80 ఓపీ పర్ డే, ఓపీడీ పర్ డే చూస్తాము. సో దెర్ ఆర్ ఒక కేసు కాదు, ఎన్నో మల్టిపుల్ కేసెస్ని. దట్ ఈస్ వాట్ ఆ ఎక్స్పోజరే మమ్మల్ని ఇవాళ ఇక్కడ కూర్చోపెట్టింది. ఈ ఫీల్డ్ పట్ల మీరు ఎట్లా బాధ్యతగా ఉంటారు? అంటే నార్మల్గా ఈరోజు ఒక సర్జరీకి వెళ్తున్నారు అనుకోండి, ముందు ఏం ప్రేయర్ చేసుకుంటారు, ఏమనుకుంటారు ఫస్ట్? ఏదైనా వర్క్ ఎథికల్గా అంటే 100% చేయాలి అనుకుంటాను. ఎప్పుడైనా సరే ఏ వర్క్ అయినా, సర్జరీ అయినా, ఎనీథింగ్, ఎనీ ప్రామిస్ ఇన్ లైఫ్, మెడిసిన్ అనే కాదు, ఒక సర్జరీకి వెళ్ళే ముందు ఆ పేషెంట్కి 100% న్యాయం చేయగలగాలి అనుకుంటాను. అంటే వాట్ ఎవర్ వీ క్యాన్ డూ. ఇప్పుడు పేషెంట్స్కి ఉన్న కాంప్లికేషన్స్ని మనం డీల్ చేయాలి. ఎంతవరకు చేయగలమో హ్యూమన్గా, డాక్టర్గా అంతే చేయగలుగుతాం. సో ఆ 100% ఇవ్వాలి అనుకుంటాను. అండ్ ఎథికల్గా జరగాలి, ఎథికల్గా చేయగలగాలి. అండ్ వాట్ ఎవర్ ద పేషెంట్ అంటే డిజర్వ్స్, తనకి ఏ ప్రాబ్లం ఉంది, ఏ డయాగ్నోస్ చేస్తే తనకి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది నేను ఆలోచిస్తాను. ఎనీథింగ్ ఇన్ ఎనీ ఏదైనా ఏ అడ్వైస్లో కానీ, లైక్ ఈ డాక్టర్ ప్రొఫెషన్లోని సర్జరీ ముందేలే కానీ అదే కోరుకుంటాను. నైస్ అండి. మీరు మెడిసిన్ ఎక్కడ చేశారు, ఏ కాలేజ్లో చేశారు? నేను చెప్పినట్లు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, అంతా హైదరాబాద్లోనే? మొత్తం హైదరాబాద్. ముందంతా హైదరాబాద్? అవును, నేను ఎంబీబీఎస్ అంతా కూడా తెలంగాణ సైడే చేశాను, వరంగల్ మెడికల్ కాలేజ్. ఓకే. హైదరాబాద్. ఐమ్ ఫ్రమ్ రోజరీ కాన్వెంట్ హై స్కూల్. ఓకే. ఐమ్ ఎ రోజేరియన్ which was number 1 school that time. My schooling was very good. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అంతా కూడా హైదరాబాద్, శ్రీ చైతన్య. ఫ్రమ్ హోమ్ ఐమ్ లైక్ నేను వెరీ హోమ్ గర్ల్ని. ఇంట్లోంచే వెళ్ళాను, నాట్ ఇన్ హాస్టల్. దెన్ లేటర్ ఆన్ ఐ వెంట్ టు కాకతీయ మెడికల్ కాలేజ్. ఓకే. ఈ డాక్టర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది వెళ్తున్నప్పుడు కోపం కానీ, లేదంటే అసలు ఎందుకు అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? కోపం వచ్చినట్టు, ఫ్రస్ట్రేషన్ అలా అయిందా? అంటే నిజంగానే ఎంబీబీఎస్ చదివే వాళ్ళని చూస్తుంటాం అనమాట, ఇన్ని బుక్కులు వేసుకొని చదువుతూనే ఉంటారు. చాలా అంటే డాక్టర్ అవ్వాలని ఒక మీకు ఇది ఉంటుంది, ఏమంటారు, డ్రీమ్ ఉంటుంది. కానీ అంత చాలా డిఫికల్ట్. ఎంత ప్యాషనేట్గా మెడిసిన్ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఒక్కసారైనా ఎందుకు తీసుకున్నాము అనే ఉంటాయి, చాలా టైమ్స్ ఉంటాయి. బికాజ్ చాలా
స్టడీ పీరియడ్ ఏదైతే ఉందో చాలా స్ట్రెన్యూస్. సో 7 years అంత చదవాలి, వీ హ్యావ్ టు గో త్రూ అ లాట్. సో ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్ అంటే గాడ్కి నెక్స్ట్ అన్నట్టు చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు అసలు ఆ వాల్యూ చాలా, ఐ డోంట్ నో వై ద సొసైటీస్ లైక్ మొన్న ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూస్తుంటే ఇట్స్ వెరీ డిస్హార్టనింగ్. ఎంత అంటే నేను అనట్లేదు వేరే ఫీల్డ్స్ ఇప్పుడు అంటారంటే మీరే గొప్పనా అని, లేదు, నో 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 ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. ఎందుకు, వై ఐ డోంట్ నో, ఫ్యూ ఫీల్డ్స్ ఫ్యూ బ్రాంచెస్ ఆర్ చాలా డిఫికల్ట్, చాలా స్ట్రెన్యూస్. ఆల్మోస్ట్ ఒక డాక్టర్ అయి బయటకి రావాలి అంటే మిమ్మల్ని ట్రీట్ చేయాలి ఈ రోజుల్లో, దే హ్యావ్ టు స్టడీ ఫర్ 14 years. అవును. సో 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ తీసేసిన, 7 years ఆఫ్ MBBS, 3 years ఆఫ్ స్పెషాలిటీ, 3 years ఆఫ్ సూపర్ స్పెషాలిటీ అండ్ అగైన్ 2 years ఆఫ్ ఫెలోషిప్. ఇవన్నీ చేసి బయటకు వచ్చి ట్రీట్ చేస్తున్న వాళ్ళ మీద, సో హౌ, జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ టు స్టడీ ఫర్ సో లాంగ్ ఇయర్స్, చదువుతూ ఉండాలి. అంటే ఫ్యామిలీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు గెట్ ద సీట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ ద సీట్స్, యూ హ్యావ్ టు స్టడీ. నిజంగానే అంటే ఇప్పుడు దేవుడు కాకుండా మనకి డైరెక్ట్గా కనిపించేది డాక్టర్సే. ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి పోతాం, హాస్పిటల్ దగ్గరికి పోతాం. సో వాళ్ళు అలా ట్రీట్ చేస్తున్నప్పుడు మీకు ఒక డాక్టర్గా మీకేమనిపిస్తుంది? నాకు చాలా, నేను అది మంచి క్వశ్చన్. నేను ఎలా ట్రీట్ చేస్తానని పక్కన పెడితే, నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ రాగానే ఐ ఫీల్, నాకు హాస్పిటల్లోకి వెళ్ళగానే ఫీల్ హ్యాపీ, ఐఎమ్ రిలీవ్డ్. అంటే దర్ ఇస్ సమ్వన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో అప్పుడు అనిపిస్తుంది ఓకే, అంటే నేను ఎమర్జెన్సీ చేసే బ్రాంచెస్ వాళ్ళని చూస్తాను, ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. మా ఫ్రెండ్స్ అందరూ, సో లైక్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్. సో చాలా డిఫికల్ట్ లైఫ్, యూ హ్యావ్ టు గివ్ అప్ అ లాట్ ఆన్ పర్సనల్ లైఫ్. వెన్ ఐ సీ దెమ్ ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు చాలా వెళ్ళి అంటే ఏదైనా చిన్నది వచ్చినా నేను నా హాస్పిటల్కి వెళ్ళిపోతాను, బికాస్ ఐ ఫీల్ పీస్ఫుల్ ఇన్ దేర్ హ్యాండ్స్. అంటే మాకు ఒక డౌట్ వచ్చిందనమాట. మాకు ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్కి ఫీవర్ వస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్తాం. డాక్టర్కి ఫీవర్ వస్తే వేరే చాలా, డాక్టర్ అనేది ఒక నార్మల్ టర్మ్ మాత్రమే కదా. సో ఎవ్రీవన్ నీడ్స్ హెల్ప్, ఈవెన్ డాక్టర్ నీడ్స్ హెల్ప్, ఈవెన్ డాక్టర్ గెట్స్ బిజీ. ఎలా ఉంటుంది ఒక డాక్టర్ని ఒక డాక్టరే ట్రీట్ చేస్తుంటే? డాక్టర్ని ట్రీట్ చేస్తుంటే నార్మల్గానే ఉంటుంది, కాకపోతే ఆ డాక్టర్కి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్కువ భయంగా ఉంటుంది. అవును, నిజంగానేనా లేదా అనేది కదా. డాక్టర్ ట్రీట్ చేయడం నార్మల్. వి ఆల్ ట్రీట్ లైక్ ఆ ఫ్రెండ్స్, ఐ ప్రాబ్లమ్ ఉంటే లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉంటే. కాకపోతే మాకేంటంటే వి నో ఎవ్రీథింగ్, రైట్? వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, సో డాట్ ఆఫ్ డౌట్స్. అంటే మాకు చాలా తెలుసు కాబట్టి, ఇప్పుడు మీరు గూగుల్ కొట్టి ఎలా భయపడతారో మేము గూగుల్ కొట్టకుండానే భయపడడం స్టార్ట్ చేస్తాం, బికాస్ చాలా ఎక్కువ తెలిసినందుకు. అవునవును. ఇక్కడ మీరు ఎండి కదా? ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ని నేను చూసుకున్నాను. ఓకే. ఎలా ఆ బాధ్యత ఎలా అనిపిస్తుంది ఒక ఎండిగా? హాస్పిటల్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఏం చెప్తారు అందరికి వచ్చే వాళ్ళకి, లేదంటే మీ చుట్టూ పనిచేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇక్కడ నేను కూర్చోవడానికి రీజన్ నా స్టాఫే. సో ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ అరౌండ్ అస్ అండ్ కాంటాక్ట్స్ వీ హ్యావ్. సో కోవిడ్ టైంలో జరిగింది, అనుకోకుండా ఒంగోలు మూవ్ అయ్యాము. ఐ బిన్ స్టడీయింగ్ అండ్ ఆల్. తర్వాత ఒంగోలుకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. కోవిడ్ టైంలో హాస్పిటల్స్ ఓపెన్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నేను అంటాను, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ద పీపుల్ యూ గెట్ అరౌండ్ యూ. వాళ్ళ మాటలే మనకి ఆశీర్వాదం అంటారు కదా. నేను వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పలేదు, దే వర్క్ నైస్లీ. సో ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్. ఓకే. ఐ జస్ట్ సీ గుడ్ ఇన్ పీపుల్. నాకు అందరూ మంచి వాళ్ళు తగిలారేమో, నాకు తెలియదు. అయి ఉండొచ్చు మేబీ. దే వర్క్ రియలీ హార్డ్. అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్, అప్పుడప్పుడు అనిపిస్తుంది చాలా హెక్టిక్గా ఉంది. అప్పుడు వీ ఆల్సో హ్యావ్ అవర్ బ్యాడ్ డేస్, గుడ్ డేస్, కానీ వాళ్ళే ఇన్స్పైర్ చేస్తారు. సమ్ టైమ్స్ మనం ఏంటంటే వద్దు ఇవాళ ఆ వర్క్ చేయొద్దు, లైట్ తీసుకుందాము అనుకున్న రోజు, when someone is working so hard, when I see people and they don't expect in return. అంటే కొంతమంది ఎలా వర్క్ చేస్తారు అంటే వాళ్ళ చేసిన వర్క్కి ఎక్స్పెక్ట్ రిటర్న్ కూడా చేయరు. సో అలాంటివి చూసినప్పుడు ఓకే, మన బాధ్యత, సో మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీలో ఉన్నాము, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేది
ఫీల్ అవుతాను. ఓకే, సో ఫైనల్ గా మ్యూజిషియన్ గా మ్యూజిక్ అంటే మీకేంటి, డాక్టర్ అంటే మీకేంటి, ఏది రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? చాలా టఫ్ క్వశ్చన్ అని నాకు కూడా తెలుసు, కానీ చెప్పాల్సిందే. రెండు లేకుండా ఉండలేనేమో. ఓకే. నాకు వర్క్ చేయడం అలవాటు అయిపోయింది. ఎలా చూస్తారు అంటే మ్యూజిక్ అనేది నాకు ఇలా అన్నమాట అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ ఇప్పుడు ఎలా అయితే మెడిసిన్ ఫీల్డ్ నేను చూస్ చేసుకున్న మ్యూజిక్ ఫీల్డ్ కూడా అంతే కష్టం. చిన్నప్పటి నుంచి నేర్చుకొని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా కూడా ఇప్పుడు వాట్ ఎవర్ లైక్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్. కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అది చాలా డిఫికల్ట్. సో ఎంబీబీఎస్ నేను చేశాను. ఐ ఫీల్ బోత్ ఆర్ లైక్ ఈక్వల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇదేంటంటే పర్ఫార్మింగ్ ఆర్ట్ కాబట్టి ఎవ్రీ డే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ 4 to 5 hours మినిమమ్ ఇఫ్ యూర్ పర్ఫార్మింగ్. రెండుని బ్యాలెన్స్ చేయాలనేది. ఎందుకంటే ఎవ్రీ డే ఐ వర్క్ ఫర్ 16 to 17 hours a day. ఓ మై గాడ్. I can't stay quiet without working. అసలు ఎన్ని అవర్స్ పడుకుంటారు మీరు? 6 to 7 hours. 7 hours I'll sleep. I'll try to sleep for 7 hours, and after I wake up I work. ఓకే. I think that's my passion. ఎస్, ఎంత డెడికేటెడ్ గా ఉన్నారో అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటే, చెప్తుంటే. నిజంగానే ఇంత మేనేజ్ చేయడం, చూసుకోవడం. I write things. I write things. ఓకే. సో రోజు ఏం చేయాలో రాసుకుంటారు. రాసుకొని వర్క్ చేస్తాను. అండ్ ఐ సీ టు ఇట్ దట్ దే కంప్లీటెడ్ బై ద ఈవినింగ్. ఓకే. ఇన్ ద ఈవినింగ్ అది అవి చెక్ లిస్ట్ అయిపోయిందా లేదా, దట్స్ హౌ ఐ వర్క్. అదర్వైజ్ ఐ డోంట్ రిమెంబర్ థింగ్స్. ఓకే. సో డాక్టర్ నాగమాధురిగా మాకేం చెప్తారు? డాక్టర్ నాగమాధురిగా. డాక్టర్ నాగమాధురిగా ఫస్ట్ డాక్టర్స్ దే గో త్రూ అలాట్. అంటే ఇప్పుడు ఇవన్నీ నిన్న మొన్న చెన్నైలో ఇన్సిడెంట్ అదంతా కూడా అయింది కదా. సో ఇట్స్ డిసార్టనింగ్. చాలా బాధ అనిపిస్తుంది వెన్ యూ డోంట్ రియల్లీ రెస్పెక్ట్ అ డాక్టర్. చాలా కష్టం డాక్టర్ అనేది, ఎస్పెషలీ ఫర్ విమెన్. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ, దర్ కిడ్స్, దే హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ వెన్ యూర్ కమింగ్ టు హాస్పిటల్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అవ్వకపోతే డోంట్ షో యాంగర్ ఆన్ డాక్టర్స్. అవును, అవును. సో అంటే there is good and bad in every field. Yes. ఒక్కరిని చూసి అందరిని don't judge judge. So that is what I say. Give like మమ్మల్ని ఆ రెస్పెక్ట్ అనేది మళ్ళీ it should come back. And డాక్టర్ నాగమాధురిగా అంటే like I want every patient, whoever comes to me or whoever comes to us, they should get the best treatment. Yes. అంటే వాళ్ళు వచ్చి ఏదైతే వాళ్ళ దానికి వస్తున్నారో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి దే షుడ్ బి హ్యాపీ. ఓకే. అది నేను డాక్టర్ గా కోరుకుంటాను. ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వస్తే హ్యాపీగానే వెళ్ళాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. డాక్టర్ నాగమాధురి గారు, మ్యూజిషియన్ నాగమాధురి గారు, సింగర్ నాగమాధురి గారు, ఏం చెప్పాలి? చాలా చాలా ఎగ్జాజరేటెడ్ అసలు అంత ఏం లేదు. ఐమ్ జస్ట్ బడ్డింగ్, ఐమ్ జస్ట్ స్టార్టింగ్ ఆన్ మై లేదండి. అంటే ఇప్పుడున్న ఉమెన్ కి, అంటే ఎప్పటి నుంచైనా ఉమెన్ అంటే ఓన్లీ కిచెన్ కి అంకితం అని అంటారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అలాగే ఉంది కూడా. కానీ మీలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒక్క పని కాదు, అన్ని పనులు చూసుకోగలుగుతారు, చేయగలుగుతారు అనుకుంటే అనడానికి. ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ చైల్డ్ అంటారు. ఎస్. అండ్ నేను చైల్డ్, చాలా పాంపర్డ్ చైల్డ్ చిన్నప్పటి నుంచి. సో నాకు విలేజ్ అంటే లక్కీగా ఐఎమ్ దిస్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను పుట్టిన ఫ్యామిలీ కానీ, నేను ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీ కానీ, దే ఆర్ ఆల్ ఎడ్యుకేషన్లో. సో ఆల్ ద ఎక్స్పోజర్ ఐ గాట్ ఫ్రమ్ దోస్ పీపుల్ ఇస్ వాట్ ఈస్ మేకింగ్ మీ సిట్ హియర్. ఐఎమ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. అండ్ మా దాంట్లో విమెన్ లక్కీగా 4-5 generations నుంచి దే హ్యావ్ బీన్ ఆన్ బిగ్ జాబ్స్. అండ్ ఆల్సో మై mom is also like she worked for government. And my grandmother, she's the one who taught me everything when I was a kid, like all the Purana. I used to play with her. Music every day I used to sing for her. Puranalu ivanni I used to watch all the movies, old movies anta చూసేదాన్ని. సో అవంతా. సో నేను కూడా మా బాబుని ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచుతున్నాను. ఎందుకంటే ద నాలెడ్జ్
they give కావాలి, you అవును. the knowledge they give you, we mothers ga ఇవ్వలేం, because the experience they have, the knowledge they have, and the generation అంటే వాళ్ళు చూసినదంత ఎక్స్పీరియన్స్. నేను అదే చెప్తాను, ఐ am not సక్సెస్ఫుల్, మీరు అన్నట్టు అవన్నీ నాకేం లేవు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ మీ, ఐఎమ్ లైక్ మొత్తం అన్ని కలిపితే మీరు అనమాట. అంతే. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పీపుల్, అండ్ జస్ట్ దానికి కొంచెం హార్డ్ వర్క్. ఐ కానీ అది పెట్టకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. హార్డ్ వర్క్ చేసినందుకే ఇక్కడి వరకు వచ్చారు. ఎస్ ఇట్స్ ఆల్వేస్ దేర్. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అంటే అదే నిన్న డే టు డే లైఫ్లో ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పీపుల్. అంటే పీపుల్ అరౌండ్ మీ హూ ఆర్ వర్కింగ్ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఒకప్పుడు చదవడం ఇష్టం, బట్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ లైక్ ఈ హాస్పిటల్ ఫీల్డ్, అడ్మినిస్ట్రేషన్, డాక్టర్ ఇదంతా చేసినప్పుడు ఎవ్రీడే ఐ టేక్ ఇన్స్పిరేషన్. ఇంట్లో నాకు వర్క్ చేసేవాళ్ళు కానీ, బయట ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ, అంటే నాకు ఎంత డెడికేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తారు అని. వెన్ ఐ ఒక రోజు ఎప్పుడైనా అదే చిన్నదాకా చెప్పిన డల్ అయినప్పుడల్లా ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. ఎంత గుడ్ హార్ట్తో వర్క్ చేస్తున్నారు, వై కాంట్ వీ డూ ద సేమ్ ఫర్ దెమ్. అలా ఆలోచించడం గ్రేట్ అండి నిజంగా. Every day I get inspiration, I get inspired from people, from legends, at the same time from the people around me. ఓకే, సో ఫైనల్ గా ఈ డాక్టర్ ఫీల్డ్ కి ఇన్స్పిరేషన్ ఎవరు నిజంగా? మా ఇంట్లో చెప్పాను కదా, అందరూ డాక్టర్సే. సో ఐ డోంట్ నో, అంటే ఒక పర్టికులర్ పర్సన్ అంటూ ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ a good big hospital when I was very young. అంటే మ్యూజిక్లో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చెప్పగలనేమో, కానీ మెడిసిన్లో అంటే మా పెద్దనాన్న గారు డాక్టరే, మా తాతగారు హిజ్ ఫస్ట్ న్యూక్లియర్ మెడిసిన్ చేశారు ఇండియాలో. మా మామయ్య హిజ్ ఆర్మీలో డాక్టరే. సో there are many doctors around me. So there's some in maybe influence, అంటే because they used to treat doctors very nicely. అంటే డాక్టర్ అంటే ఒక ఇది ఉంటుంది కదా, ఒక డాక్టర్ ఫ్యామిలీ అంటారు కదా. సో డాక్టర్స్ ని చూస్తున్నాను, ఐ బికమ్ అ డాక్టర్. అండ్ నాకు సిస్టమ్ మీద వర్క్ చేయడం ఇష్టం లేదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఐఎమ్ నాట్ అ స్క్రీన్ పర్సన్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు go out, be free, not with the screen. Okay. So that's how I chose this field. సో నాగమాధురి గారు, ఒక ఉమెన్ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి ఇప్పుడున్న ఈ సొసైటీలో? ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్. అంటే బై నేచర్ గాడ్ హ్యాస్ గివెన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు విమెన్కి. ఇప్పుడున్న విమెన్ అయితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఆల్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. దిస్ జనరేషన్ దే హ్యావ్ క్లారిటీ వాట్ టు డూ. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ మాకంత క్లారిటీ లేదు. బట్ దిస్ జనరేషన్ పీపుల్ దే హ్యావ్ క్లారిటీ వాట్ టు డూ, అంటే ట్రావెల్ చేయాలా, ఏదన్నా చేయాలా, ఏం అచీవ్ చేయాలి, అచీవ్ చేసుకొని దే హ్యావ్ దేర్ అంబిషన్స్ అండ్ విజన్స్ అండ్ ఆల్. జస్ట్ టేక్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని వర్క్ చేయాలి. అండ్ విమెన్ అదే ఇప్పుడు అంత దిస్ జెండర్ బయాస్ ఇస్ ఆల్వేస్ దేర్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ షుడ్ కమ్ టు అన్ ఎండ్ వన్ డే. అంటే ఎండ్ అంటే ఈక్వల్ అని నేను అనట్లేదు, లైక్ విమెన్ అండ్ మెన్ ఈక్వల్ అని ఎప్పుడు కాదు. దే ఆర్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వేస్. సో రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ యూనిక్నెస్ ఇస్ ఇంపార్టెంట్. అదొక్కటే నేను చాలా కరెక్ట్ గా చెప్పారండి నిజంగా. బోత్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వేస్. అవును, ఆ వర్డ్ ఎవరు చెప్పరు నిజంగా. ఇద్దరు ఈక్వల్ అంటారు, కానీ నిజంగానే ఇద్దరు వేస్ లో వాళ్ళు యూనికే, వీళ్ళు యూనికే. దీస్ డేస్ విమెన్ ఆర్ గెటింగ్, అంటే అందరూ కాదు, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వచ్చే సపోర్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు. అంటే ఇప్పటికీ మన ఇల్లిటరసీ, the only thing is there is a lot of illiteracy, population, because of the main population in India is main problem in India is population. I feel it when we see OPs, and the number of OPs we are getting trust institutes avanni chuste అసలు ఇండియాకి ఉన్న ప్రాబ్లమే పాపులేషన్. సో వీటి నుంచి బయటకి, అండ్ సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే ఉందో అది కూడా అదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది విమెన్ దానికి. మేబీ అవన్నీ మీడియా అదంతా కూడా కొంచెం సపోర్ట్ విమెన్ కి ఇప్పుడు మీరు చేస్తున్నట్టు లైక్ చేయగలిగితే ఇట్ విల్ బి నైస్. ఇవన్నీ చేయడం కాకుండా హౌస్ హోల్డ్ లో
the basic nature of the boy should change, and that should come from mothers. ఫస్ట్ అక్కడ నుంచి అక్కడి స్టార్ట్ నుంచి అవుతే start. అంతా I change feel అవుతుంది. Yes. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అవును. స్మాల్ చాలా సింపుల్ థింగ్, విమెన్ కి అడ్వైస్ చేయడం కాదు యాక్చువల్లీ. ఎవరి పనులు ఈ విమెన్ పని తను చేసుకోవాలి, మేల్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అవును అవును. అప్పుడు ఇట్ విల్ బికమ్ నైస్. బికాస్ అంటే మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని గ్రో అవ్వాలి అంటే కష్టం. అవును ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవును అవును. ఫైనాన్షియల్ గా ఎలా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు ఒక ఉమెన్? ఉండాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దీస్ డేస్. అంటే అసలు బికాస్ ఆఫ్ ద ఐ డోంట్ నో, సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఈ మెయిన్లీ మీడియా వల్ల, సోషల్ మీడియా వల్లే దేర్ ఆర్ సో మెనీ జాబ్స్. అవును సో అంటే ఆర్ట్ ఫీల్డ్ లో క్రియేట్ అయ్యాయి. అప్పుడంటే ఒక ఇండస్ట్రీ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు వర్క్ చేయాలి అనుకుంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ ఎవ్రీ. ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండడం అనేది అంటే people are even appreciating small arts and all. So even if you're doing paintings and all, if you're selling or music classes cheppina, there's a lot cooking chesi. So financial independent ga undadam ee rojullo anedi kashtam ani nenu anukotledu. If you have a talent and if you want to work, meer work cheyali anukunte ఎక్కడైనా ఎలా అయినా వర్క్ చేసుకోవాలి. అంటే ఏం వర్క్ చేయాలి అనేది మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఆ తర్వాత సో ఇండిపెండెంట్ గా, ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం అనేది ఈ రోజుల్లో ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఎవ్రీవన్ ఇస్ స్టడీయింగ్, సో యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. వీ కెన్ డూ ఎనీథింగ్. అయితే నార్మల్ గా మీకు ఏదైనా సిచ్యువేషన్ జరిగి ఆల్రెడీ కోపంలో ఉన్నారు, కానీ ఎవరొచ్చినా పేషెంట్లు ఎవరొచ్చినా నవ్వుతూనే పలకరియాలి, నవ్వుతూనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎలా చేస్తారు అసలు? అంటే అంత కోపం ఉంటే లోపల ఎలా కంట్రోల్? మై మామ్ ఆల్వేస్ టోల్డ్ మీ, వాట్ ఎవర్ ఏదైనా కానీ, ఏది ఉన్నా సరే ప్రొఫెషనల్లో, ఏదైనా పర్సనల్గా నీకున్న కోపాన్ని యూ డోంట్ షో ఇట్ ఆన్ అదర్స్. మీకు ఆ రైట్ లేదు. అవును, అదొక్కటే గుర్తుపెట్టుకుంటాను, ద బేసిక్ థింగ్. సో మేబీ అది ఇంపార్టెంట్. అంటే మీ వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు మేడంకి కోపమే రాదు. కోపం రాకుండా ఎవరు ఉండరు. అండ్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ సిచ్యువేషన్స్, అంటే కొన్నిసార్లు పేషెంట్స్ వచ్చినప్పుడు కోపం రాదు, బట్ దీస్ డేస్ అదే ఈ గూగుల్ వల్ల వెన్ ఎవర్ దే ఆర్ గెటింగ్ దర్ ఓన్ ప్రిస్క్రిప్షన్స్, అంటే మేము చెప్పింది నమ్మనప్పుడు బాధ అనిపిస్తుంది, కోపం రాదు. అరే లైక్ వీ స్టడీడ్ సో మెనీ ఇయర్స్, అంటే దాని మీద ఎంతో రీసెర్చ్ చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ చదువుకున్నాం, కానీ మేము చెప్పేది కాకుండా అంటే బయట గూగుల్ నుంచి కానీ దాని నుంచి కానీ టైప్ చేసి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. హాఫ్ నాలెడ్జ్ అంటారు కదా, హాఫ్ నాలెడ్జ్ చాలా డేంజరస్. తెలిస్తే ఫుల్గా తెలియాలి, లేదు అంటే ఏమీ తెలియకుండా ఉండాలి. అంటే మాకు ఫుల్గా తెలియకపోయినా అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ గురించి మాకు తెలుస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే గూగుల్ చేయడం వల్ల కానీ, అంటే ఇక్కడ ఎక్కువ టౌన్ ఇది కదా, సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసి ఎప్పటి నుంచో ఉన్న సూపర్స్టిషన్స్ అంటారా, దాన్ని ఏమంటారో తెలియదు, ఎప్పటి నుంచో ఉన్న కొన్ని నమ్మకాలు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, 40 years చదువుకున్న డాక్టర్ మీకు పలానా క్యాట్రాక్ట్ ఉంది, ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తాము. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇప్పుడే అవసరం లేదంట కదమ్మా, మా ఊర్లో వాళ్ళు చెప్పారు అంటారు. సో నేను అడుగుతాను, ఎవరు మీ ఊర్లో వాళ్ళు? అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అందరూ ఎవరు? డాక్టర్సా? పోనీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారా? ఆఫ్థమాలజీ చదువుకున్నారా? ఏమీ తెలీదు. అంటే అవి చాలా బ్లైండ్ నమ్మకాలు అన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా నష్టం జరుగుతుంది. దే కమ్ వెరీ లేట్. అప్పటికే సగం ఆ అవేర్నెస్ ప్రాబ్లం ఇన్ ఇండియా ఇస్ దెర్ ఇస్ నో అవేర్నెస్. నేను ఇక్కడ పెట్టింది ఏంటంటే అవేర్నెస్ ఉండాలి. అడ్వాన్స్డ్ ఐ కేర్ మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఐ కేర్. సో వీ హ్యావ్ ద రిఫ్రాక్టివ్ సర్జరీస్ హియర్. నో వన్ ఇస్ డీలింగ్ విత్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనమాట. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే దీస్ లేజర్ సర్జరీస్, ఫ్రీడమ్ ఫ్రమ్ స్పెక్టికల్స్ కోసం మనం చేస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ వీ హ్యావ్ గ్లకోమా, రెటీనా, అన్ని బ్రాంచెస్ కూడా డీల్ చేసే వీ హ్యావ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్. కాకపోతే పేషెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడమే చాలా కష్టం అవుతుంది. ఇట్ ఈస్ సో ఈజీ, ఈవెన్ ఇన్ సోషల్ మీడియా ఏదన్నా ఒక గాసిప్ ఏదైనా స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ.
గుడ్ థింగ్ స్ప్రెడ్ 3 అవ్వాలి. years అయిపోతుంది నేను హాస్పిటల్ పెట్టి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ రీచ్ 10% ఆఫ్ ద పాపులేషన్. సో దట్ ఈస్ హౌ మన హెల్త్ కేర్ మాత్రం, హెల్త్ కేర్ అంటే హెల్త్ కేర్ బాగుంది, హెల్త్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్ ఇస్ వెరీ బ్యాడ్. నిజం చెప్పాలంటే ఎప్పుడు కోపం వస్తుందంటే వెన్ యూ ఆర్ స్పెండింగ్ ఆన్ అ డ్రెస్, యూ గో టు అ షాప్. అదే కోపం వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఇవే మీరు అడిగిన దానికి. ఐ డోంట్ నో వెదర్ టు టెల్ ఆర్ నాట్, బట్ జెన్యున్ గా ఇది ఏంటంటే నిజం. when they come and ask a doctor, when they bargain with a doctor about a procedure లో చాలా అంటే చేయడానికి డాక్టర్కి కూడా కన్జ్యూమబుల్స్ అంటే గ్లవ్స్ కావాలి, సిరింజెస్ కావాలి, నైఫ్స్ కావాలి, హాస్పిటల్లో ఏసీ కావాలి, స్టెరిలైజేషన్, ఇవన్నిటికీ మనీ ఖర్చు అవుతాయి. వేరాజ్ ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే రేట్ చెప్తున్నారో, బ్రాండెడ్ ఏదైనా ఉన్నారో ఏమంటారు, లైక్ మీరు తీసుకుంటారు. వెన్ యూఆర్ కంపేరింగ్ యువర్ హెల్త్ విత్ సమ్ ఇట్లాగా క్లోత్స్ కానీ ఈ కమోడిటీస్ని మీరు ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నారో, దట్ మీన్స్ ద ఇంపార్టెన్స్ యూఆర్ గివింగ్ టు యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ బ్యాడ్. దట్ అవేర్నెస్, ఇది డాక్టర్గా నేను కోరుకునేది అవేర్నెస్ పెరగాలి. అవునవునా, చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఎవ్రీ డే వి ఫేస్ దిస్. అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ కి we all save money, but why don't you save money for health? yes, which is the most important thing. మీరు బ్లైండ్ అయిపోతారు రేపు. ఇప్పుడు ఇవాళ అమ్మ మీకు పలానా క్యాటరాక్ట్ ముదిరిపోయింది, గెట్ ఇట్ ఆపరేటెడ్ టుడే అంటాను. పెళ్ళి ఉందమ్మా, ఈ మంత్ అంతా పూజలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, సో నేను 3 months తర్వాత వస్తాను. ప్రాబ్లం అయితో ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ సైలెంట్ డిసీజ్. పెయిన్ ఉండదు మా డిసీజెస్ లో ఇనీషియల్ గా. చాలా అంటే ఇంకా విజన్ 90% వెళ్లే వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద ఐ డిసీజెస్ ఆర్ వెరీ సైలెంట్ అనమాట. సో తెలీదు. సో 3 months తర్వాత వస్తారు, వచ్చి ఆల్మోస్ట్ డ్యామేజ్ లో ఉంటుంది. అయి డ్యామేజ్ లో ఉన్నదాన్ని మా దగ్గరికి తెచ్చి 100% చేయమంటే మేము చేయలేము. సో ఈ అవేర్నెస్, ఈ హెల్త్ ఏదైతే ఉందో అది గనక ఇంక్రీజ్ అవుతే, పేషెంట్స్ గనక ఓకే మనకి ఇవన్నీ కాదు, ఫస్ట్ ఐ చెకప్స్, మన హెల్త్, బికాజ్ మన కళ్ళు బాగుంటే రేపు మనం ఎన్నైనా చేయొచ్చు కదా. కళ్ళు కాళ్ళు బాగుంటే, ఎస్పెషలీ ఓల్డ్ పీపుల్, ఐ ఫీల్ వెరీ సాడ్. వాళ్ళు బాత్రూమ్స్కి వాటికి కూడా వెళ్ళలేరు. ఇఫ్ దే డోంట్ హ్యావ్ విజన్, నో వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దిస్ అవేర్నెస్ షుడ్ ఇంక్రీజ్. యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ దట్. ఎలా అంటే మీరు ఎలా అవేర్నెస్ ఇవ్వాలని అనుకున్నారు, ఎలా చేస్తున్నారు? మేము క్యాంప్స్ ఆల్మోస్ట్ వీక్కి 2 or 3 క్యాంప్స్, అంటే పర్ మంత్ 20 క్యాంప్స్, free camps, all are free camps. Okay, so we do 20 camps from a hospital. We do a lot of free surgeries, ante inni month ki konni free surgeries on chestam, what ante how much ever we can. If a patient really comes and they can't afford, we ante maaku multiple like Arogyasri and all kuda unnai kabatti we try to do whatever we can in that. అలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాను. అండ్ నేను మన సోషల్ మీడియాలో అట్లో ఐ ట్రై టు టాక్ అండ్ టెల్ అబౌట్ ద మెయిన్ థింగ్ ఇస్ అవేర్నెస్. ఇట్స్ వెరీ బ్యాడ్. సో ఆ అవేర్నెస్ ఒక్కటి పెరిగితే, హెల్త్ కాన్షియస్నెస్, హెల్త్కి మనం పెట్టేది ఎప్పుడు వేస్ట్ కాదు. హెల్త్ నాలెడ్జ్ అండ్ మన ఫిట్నెస్ గురించి పెట్టేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు అని నేను మొన్న ఒకటి చదివాను. సో చెప్పాను కదా, ఎవ్రీడే ఐ డ్రా ఇన్స్పిరేషన్. కోట్స్ కానివ్వండి, పీపుల్ కావండి, ఎవ్రీడే ఐ నీడ్ మోటివేషన్ టు వర్క్. ఐ టేక్. ఇప్పుడు నార్మల్ గానే ఏదైనా డ్రెస్ కొనాలంటే దాచిపెట్టుకునే డబ్బులు, అంటే హాస్పిటల్కి వెళ్ళాలి అని, కానీ బట్టలు కొనుక్కోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, హాస్పిటల్కి పోవాలని ఉండదు. ఉండని రేపు పోదాంలే, లేదంటే వారం తర్వాత పోదాంలే. When you're saving 10 rupees, save at least minimum 1 to 2 rupees for your health. That will save you from big things. చాలా చాలా మన దగ్గర అసలు ఆ హెల్త్, అదే ఫారిన్ లో ఇలా ఉండదు. దే ఆర్ వెరీ లైక్ డాక్టర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళ హెల్త్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మన దగ్గర ఇప్పుడు కొంచెం చాలా వరకు ఇట్స్ ఇంక్రీజింగ్. బట్ స్టిల్ యూ షుడ్, అంటే మీరు దానికన్నా దీన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి.
చాలా చాలా బాగా చెప్పారు. నిజంగానే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటి విషయాల్లో బాధ కోపము వస్తాయి. వాళ్ళకి చెప్పగలిగినంత చెప్తాను, మా స్టాఫ్ కూడా చెప్తారు. ఓకే. వినని వాళ్ళు ఉంటే వాళ్ళు తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అయ్యో వినలేదు మేడం అని అంటారా? అంటారు. చాలా చాలా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్. జనరల్ గా వచ్చిన వాళ్ళు ఐ ట్రై టు కౌన్సిల్ వాళ్ళు చేయించుకుంటారు. ఓకే. అలాగే నాగమాధురి గారు, ఇప్పుడు చిన్న పిల్లలకైనా నార్మల్ స్పెట్స్ పెట్టుకుంటున్నారు, ఇంత లావు ఉంటాయి అవి, చిన్నప్పటి నుంచే వచ్చేస్తున్నాయి. అంటే ఎందుకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ నుంచా, జెనెటిక్స్ నుంచి, ఎలా ఎందుకు వస్తున్నాయి? ఎన్వైరన్మెంటల్ చేంజెస్ జెనెటిక్స్ ని చేంజ్ చేసేస్తాయి. ఒకప్పుడు యాక్చువల్ గా ఇంతే ఉందేమో, చెకప్స్ లేవు. అవునవును. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 2 generations ముందు, ఒకవేళ 2 generations ముందు కనుక మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఇంత ఎవరు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కాదు. సో వాడికి పవర్ ఉందో లేదో తెలిసేది కాదు. అంతే, ఇంత ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు మనం ఐస్ ఎక్కువ యూస్, వన్ ఆఫ్ ద రీజన్ ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అంటే ఎవ్రీవన్ ఈజ్ స్టడీయింగ్, ఎవ్రీ కిడ్ ఈజ్ స్టడీయింగ్ అండ్ వీఆర్ డూయింగ్. సో దానివల్ల ఒకటి అయి ఉండొచ్చు, అంటే ఎక్కువ నోట్ అవ్వడం వల్ల ఎక్కువ, అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి అది కాకుండా చాలా మంది కిడ్స్కి కూడా వస్తుంది బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ జెనెటికల్ గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దానికి అడిషనల్ గా మన స్క్రీన్ టైమ్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ చిన్నపిల్లలు అసలు ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజర్ లేదు కదా. ఐ కాంట్ కంట్రోల్ మై ఓన్ సన్. సో ఐ కాంట్ అంటే అది ఒక ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్, సెల్ ఫోన్ హ్యాస్ బికమ్ అ పార్ట్, లైక్ మన హ్యాండ్ ఎట్లానో అది అలా అయిపోయింది. సో వాళ్ళు కూడా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దీని నుంచి పట్టకి రావాలి అంటే వాళ్ళని అవుట్డోర్ యాక్టివిటీస్కి ఎన్రోల్ చేసి పేరెంట్స్ తీసుకువెళ్ళడమే. లేదు, వాళ్ళని ఇంట్లో ఉంచినంతసేపు వీ కాంట్ కంట్రోల్ దెమ్. సో స్క్రీన్స్ ఎక్కువ అవ్వడం వల్ల పవర్స్ వస్తున్నాయి నేను అనట్లేదు. స్క్రీన్స్ ఆల్రెడీ పవర్స్ ఉన్న వాళ్ళల్లో స్క్రీన్ వల్ల వాటి సింటమ్స్ ఎక్కువయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే ఒకప్పుడు బోర్ కొడితే మనలో ఉన్న టాలెంట్ ఏంటి అంటే, నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని అంటే బోర్ కొడితే ఒక పాట నేర్చుకోవాలి, ఒక పెయింటింగ్ వేయాలి. ఇప్పుడు బోర్ కొడితే సినిమా చూసాడు అంతే. సినిమా ఎందుకు, రీల్స్ చాలు కదా. సో రీల్స్ చాలు, బోర్ కొట్టే టైం లేదు. అవునవును. పిల్లలకి ఐఎమ్ వాచింగ్ మై ఓన్ సన్, అసలు నాకు తెలిసి ఒక్కసారి కూడా వాడికి బోర్ కొట్టదేమో. ఫోన్ లేకపోతే కొడుతుంది, ఫోన్ ఉంటే కొట్టదు. అండ్ దట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ డ్యామేజ్. అదే రేపు ఎలా ఉంటారు, ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ దెమ్. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ సంథింగ్, దాని మీద యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అంటే అవర్స్ టుగెదర్ చదివితే ఎంబీబీఎస్ పాస్ అవుతాం, అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేస్తే ఒక కాన్సర్ట్ ఇవ్వగలుగుతాం. There is no shortcut for success, there is no shortcut hard work kakunda. When you are using that time for reels, how can your own creativity come out? So adi chaala bad thing. అలాగే నిన్న మొన్న అంటే నార్మల్ గా పొల్యూషన్ కూడా ఎక్కువ అవడం వల్ల ఐస్ ఇలా వెళ్తుంటే కూడా దుమ్ము పడిపోతూ ఉంటది అన్నమాట, డ్రైనెస్ పొల్యూషన్. దాని అలాగే అలా పడకుండా నార్మల్ గా 100 రూపీస్ కి 70 రూపీస్ కి దొరికే స్పెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు, పెట్టుకొని ఉంటారు. అలా పెట్టుకోవడం ఓకేనా, లేదంటే డేంజర్ ఏమన్నా అవుతుంది? అలా ఏం దానికి ఓకే, మంచిదే. ఆల్వేస్ ప్రొటెక్ట్ యువర్ ఐస్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ అవుట్. ప్రొటెక్ట్ యువర్ ఐస్, గాగుల్స్ కానీ, సన్ రే యూవీ రేస్ ప్రొటెక్షన్ గ్లాసెస్ కానీ తీసుకోవడం. ఐస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఎలర్జీస్ వచ్చి డ్రై ఐస్ వచ్చి సఫర్ అవుతారు. కాకపోతే వాళ్ళు అవి పెట్టుకోవచ్చు, ఒక చెకప్ మాత్రం ఉండాలి. ఆఫ్థమాలజీ ఐ చెకప్ మాత్రం ఎవ్రీ పర్సన్ కి ఒక 1 year లో ఒకసారైనా ఉండాలి. అది చేసుకొని ఏదన్నా చేసుకోండి. అంటే ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దే విల్ ట్రీట్. దట్ ఇస్. అలాగే నార్మల్ గా ఈ మధ్య ఐస్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా చిన్న చిన్న గుల్లలు అవ్వడం కానీ, ఐ వాయడం, రెడ్ గా అవ్వడం. నార్మల్ గా నా ఫ్రెండ్స్ లిస్ట్ లోనే చాలా మందికి చూసా, ఇలా రాగానే ఏదో ఒక డ్రాప్స్ తీసుకొని వేసేసుకొని తగ్గిపోయిందని వదిలేస్తున్నారు. అలా ఎంతవరకు కరెక్ట్ అది? అది అదే అదే మీరు ఏదైతే అంటున్నారు, ఇవన్నీ పొల్యూషన్ వల్ల మన వాటర్ వెళ్ళే గ్లాండ్స్ బ్లాక్ అయిపోతే వస్తాయి ఇవంతా. ఇది చూపించుకుంటే దెల్ గివ్ యూ ప్రాపర్ కేర్. లేదు, అప్పటికప్పుడు డ్రాప్స్ వేసుకుంటే అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్.
సో గెటింగ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ అంటాను నేను, అంతే. ఓకే ఓకే, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓన్లీ మెడికల్ షాప్లలో తీసుకొని వాడడం కరెక్టేనా? అంటే అస్సలు కాదు. అదే చాలా సార్లు కూడా మెడికల్ షాప్స్ లో ఇచ్చేసేవి స్టీరాయిడ్స్ అవి ఉంటాయి. దాని వల్ల ప్రెషర్స్ ఎక్కువ అవ్వడం, గ్లకోమాస్ రావడం, తర్వాత చాలా డిఫికల్ట్, అంటే వేయకూడని డ్రగ్స్ ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చేస్తారు. ఒకవేళ మన నల్లగుడ్డుకి లైక్ కార్నియాకి డ్యామేజ్ అయినప్పుడు స్టీరాయిడ్స్ కనుక యూజ్ చేస్తే అది ఇంకా ఎక్కువ అయిపోయి కన్ను విజన్ పోవడం, ఇవన్నీ అవుతాయి. అసలు అది దట్ ఈస్ నాట్ ఓకే, అది అస్సలు మంచిది కాదు. నేను ఇన్ఫాక్ట్ ఎవరైనా ఫోన్ కన్సల్టేషన్ చేస్తే కూడా టెలికన్సల్టేషన్స్ ఎంతవరకు ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ మేనేజబుల్ చేస్తాం తప్పిస్తే, అదర్వైజ్ ఐ ఆస్ దెమ్ గో. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఎందుకు వచ్చింది? అవునవును, డయాగ్నోస్ చేయడానికే కదా. ఇప్పుడు అలా మెడికల్ షాప్ లో ఇచ్చే డ్రగ్స్ ఒకవేళ ఫోన్ కన్సల్టేషన్స్ ఇవన్నీ నడిస్తే, వై వుడ్ ఎనీవన్ ఇన్వెంట్ ఆల్ దీస్ మషీన్స్? ఇవన్నీ ఇంతకు ఎందుకు వచ్చాయి? బికాస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి చూపించుకుంటే మన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు అదే చెప్తున్నాను కదా, వీ హ్యావ్ టైమ్ ఫర్ అవర్ వర్క్, వీ హ్యావ్ టైమ్ ఫర్ అవర్ ఎంటర్టైన్మెంట్, వీ హ్యావ్ టైమ్ ఫర్ functions, everything, but we don't have time for our health. ఎంతసేపు పడుతుందో కన్సల్టేషన్? సరే ఒక హాఫ్ డే, ఒక హాఫ్ డే, హాఫ్ డే షాపింగ్ కి ఫుల్ డే, సో హాఫ్ డే కన్సల్టేషన్ ఇన్ ఇయర్, 1 year లో ఒక హాఫ్ డే. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అలాగే ఐస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఐస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది ఇప్పుడే చెప్పాను కదా. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ చెకప్, తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్, ఎన్వైరన్మెంట్, బయటకు వెళ్తున్నప్పుడు ప్రొటెక్ట్ యువర్ ఐస్ విత్ గ్లాసెస్, గాగల్స్ అండ్ ఆల్. మీరు ఎక్కువ సిస్టమ్ యూజ్ చేయొద్దు. అబ్యూస్ ఏదైనా సరే అబ్యూస్ చేస్తే ఏ ఆర్గాన్ అయినా పాడైపోతుంది. అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ మోర్, మన బాడీలో కూడా సెల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం ఎక్కువ ఏదైనా ఫోన్ ఎక్కువ వాడితే కొన్ని రోజులకి పాడైపోతుంది. అలాగే మన బాడీ కూడా ఇట్స్ నాట్ దే హ్యాస్ సెట్ ఓన్లీ ఫర్ 100 years. సో మనం ఎంత దాన్ని అబ్యూస్ చేస్తే అంత త్వరగా పాడైపోతుంది. సో మనం కేర్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మజిల్స్ వీటన్నిటిని ఎక్కువ లైక్ చదువుకోవడం కానీ, కంటిన్యూస్ గా స్క్రీన్స్ చూడడం కానీ, దీనివల్ల మన మజిల్స్ అన్ని త్వరగా ఫటీగ్ అయిపోతున్నాయి. సో స్క్రీన్ టైమ్ ని తగ్గించడం, అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ ఎక్సర్సైజెస్, అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ స్పోర్ట్స్, లైవ్ కాన్సర్ట్స్. Don't watch concerts in the television. ఇది చాలా ఇంపార్టెంట్. అదే మ్యూజిషియన్ అండ్ డాక్టర్ గా ఐ వాంట్ టు రిక్వెస్ట్ పీపుల్, లైక్ నాట్ అ డాక్టర్ అండ్ మ్యూజిషియన్, బోత్ go out and listen to the concert. లైవ్ సంగీతం వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటది కదా. లైవ్ కాన్సర్ట్ లో ఉన్న అంటే అవన్నీ ఏంటంటే దే విల్ బి, అంటే ఒక లైవ్ లో మీరు కూర్చొని ఒక కాన్సర్ట్, ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ని చూసినప్పుడు దట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ థాట్స్, ఎమోషన్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ చూస్తున్నారో టీవీ ఆర్ టెలివిజన్ ఆర్, ఆ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ 50% తగ్గిపోతుంది. 50% ఆర్ ఇంకా తగ్గొచ్చు. చాలా. సో వెన్ యూఆర్ గోయింగ్ అవుట్, you're doing exercise first of all. You're using తర్వాత you're getting exposed to your people. పక్కన people ఉంటారు, సో psychological problems తగ్గుతాయి. థర్డ్ థింగ్, ఆర్టిస్ట్ ఎంతో కష్టపడి అక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తారు. సో ఆర్టిస్ట్ ని వినడానికి మీరు వచ్చినప్పుడు, ఆర్టిస్ట్ కి ఇట్స్ ఆల్ అబౌట్ ద క్లాప్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద అప్రిసియేషన్ ఎట్ ద ఎండ్. ఇప్పుడు ఏంటంటే ఏ లైవ్ కాన్సర్ట్స్ లో ఎవరు ఉండట్లేదు. ద మోస్ట్ లైవ్ కాన్సర్ట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ లైక్ నైట్ లైవ్ కాన్సర్ట్స్, అక్కడ ఉంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ప్రాపర్ లైవ్ కాన్సర్ట్స్, క్లాసికల్ కానీ ఏదైనా కానీ, మ్యూజిక్ కాన్సర్ట్స్ కానీ ఏదైనా, వెన్ యూర్ వాచింగ్ లైవ్, అప్పుడు మీ ఐస్ కి కూడా దట్ డజంట్ ఎఫెక్ట్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. యూర్ గోయింగ్ అవుట్డోర్, యూర్ హ్యావింగ్ ఫన్, అది అంత హ్యాపీనెస్ ఇస్తుంది. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్. నిజంగా అంటే స్క్రీన్ లో చూసే దెన్ యూ రికార్డ్ దెమ్, అవి మళ్ళీ సోషల్ మీడియాలో
చూడండి. అవును, డైరెక్ట్ గా వెళ్ళి రికార్డ్ చేసుకొని వచ్చి మళ్ళీ సోషల్ సోషల్ మీడియాలో మీడియాలో చూడొచ్చు. నైస్ ఐడియా. అంటే కిడ్స్ కి ఇవి అలవాటు చేస్తే దే విల్ గెట్ వన్ డైరెక్షన్. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలా, మ్యూజిక్ నేర్చుకోవాలా, లేదంటే ఒక ఐడియా ఫోటోగ్రఫీలో ఉండాలా, సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్. నేను చిన్నప్పటి నుంచి కరిక్యులం నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ ఐ లవ్ అ లాట్. ఓకే, మై స్కూల్ ఇస్ లైక్ దట్. వీ హ్యావ్ అన్ ఆల్ రౌండ్ ఎక్స్పోజర్. సో నాకు అలాంటి ఇవంటే చాలా ఇష్టం అనమాట. దట్ ఈస్ వాట్ మేడ్ మీ డూ దీస్ టూ థింగ్స్. అందుకే అన్ని అలా క్యారీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారన్న పాజిటివ్ వైబ్స్ అన్నమాట మీ చుట్టూ. లైవ్ కాన్సర్ట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. నా స్కూల్లో కానీ అంటే డిబేట్స్, ఎలక్యూషన్స్, లైవ్ కాన్సర్ట్స్, కాయర్స్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. సో మనం బయటకు వెళ్తే మనకు ఆటోమేటికల్గా అందరూ పెట్టడం కూడా ఎక్కువ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ విష్ ఫర్. నిజంగానే లైవ్ కాన్సర్ట్స్ వింటుంటే ఆ పాజిటివ్నెస్ కూడా వస్తూ ఉంటది, మనం ప్రశాంతంగా అనిపిస్తుంటది ఆ మ్యూజిక్ వింటుంటే. ముఖ్యంగా మీకు అది ఇంకా బాగా తెలుసు, అందుకే ఇంత మంచిగా చెప్తున్నారు. ట్రూ. అంటే దట్ ఈస్ వాట్ ద మోటివ్ ఇస్. అంటే ఇక్కడ నేను ఈ మ్యూజిక్ సభ అదంతా కూడా పెట్టడంకి రీజన్ కూడా జస్ట్ అంటే 9 to 5 వర్క్ చేయడం, రావడం, ఫోన్ పట్టుకోవడం. దిస్ నథింగ్ ఎల్స్. అవును, ఇంకా పీపుల్. అవును, ఇంకేదైనా చేస్తే కొంచెం లైఫ్ లో కళా పోషణ ఉండాలి అంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నాగమాధురి గారు. థ్యాంక్ యూ. నిజంగా నా పేరులోనే మంచి ఒక మృదంగం ఉన్నట్టుందండి. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగున 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి.